డౌట్. అంటే నేను అడగకూడదు, సరే వాళ్ళందరూ అడుగుతున్నారని అడగలేదు, ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మణిద్వీపం తత్వం, అది ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు దోస్ 30 శ్లోకాస్ సార్, అది కాదు కదా? మూడు 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 రకాలుగా నేర్చుకుంటారు మణిద్వీపం అనేది. నాకు అర్థం అవ్వలేదు. 32 శ్లోకాలు ఉన్నటువంటిది ఒక చిన్న బుక్ ఉంటుంది. అది కాక దేవి భాగవతంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో, మొత్తం 3 చోట్ల ఉంది అలా. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది దేవి భాగవతం అంతర్గతంగా ఉన్నటువంటి మణిద్వీపాన్ని నేర్చుకుంటాం. అన్ని చోట్ల తత్వం అదే, సేమ్ డిస్క్రిప్షన్ వెరీ సిమిలర్ గా ఉంటుంది. ఈ 32 శ్లోకాలు వేరేగా ఉంటాయి. సాంస్క్రిట్ అండ్ తెలుగులో కూడా మణిద్వీపాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి చాలా మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మేము అదే చదువుతున్నాం సార్, కైవల్య కృతి అది ఉంది కదా గ్రూప్, అందులో అదే చదువుతున్నాం సార్. నాకు డౌట్ వచ్చింది, ఇదేమిట్రా ఈ శ్లోకాలు అవి వేరేగా ఉన్నాయి, ఏమిటి అది అనుకున్నాను నేను. ఓకే సార్, అంటే ఇది సాంస్క్రిటా? 283 శ్లోకాల సాంస్క్రిట్ ఇది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. 32 శ్లోకాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అంటే మనకు ఒరిజినల్ మీకు తెలుసు కదా, మనం ఎప్పుడు ఒరిజినల్ చెప్పుకుంటామని, అందుకోసమని ఒరిజినల్ చెప్పుకుంటాం. ఓకే ఓకే సార్, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడింది ఇప్పుడు వినిపించలేదు సార్? అందరూ ఎక్కువ కృష్ణుని లీలనే భాగవతం చెప్తారు సార్. దేవి భాగవతం తక్కువ సార్లు విన్నాం సార్, అసలు వినలేదు కూడా నేను సార్ చాలా సార్లు. అయ్యో, దేవి భాగవతం చాలా కృష్ణుల శ్రీమద్ భాగవతము చాలా మంది చెప్తున్నారు, చాలా పాపులర్. దేవి భాగవతము చాలా పాపులర్, దేవి భాగవతం చాలా పాపులర్. పురాణాలన్నింటి లోపల కూడా భాగవతం, శ్రీమద్ భాగవతం అంటే కృష్ణుడి భాగవతం పాపులర్. కాకపోతే ఈ భాగవతం దేవి భాగవతం ముందు రాసిందన్నమాట. తర్వాత ఏమైందంటే దేవి భాగవతం రాసిన తర్వాత కూడా ఆయనకు సంతోషంగా లేదు, ఏదో మిస్ అయింది అని బాధపడుతుంటే అప్పుడు శ్రీమద్ భాగవతం రాశారనమాట. రాసి 2 భాగవతాలను కలిపి ఒకటే భాగవతంగా అనడం మొదలెట్టారన్నమాట. కృష్ణ భాగవతము, అమ్మవారి భాగవతము, రెండింటినీ కలిపి భాగవతము అంటారు అనమాట. అలాగా భాగవతం అంటారు. ముందు రాసినది శ్రీదేవి భాగవతం, ముందు రాసిన దాన్ని శ్రీదేవి భాగవతం అంటారు. తర్వాత వేదవ్యాసుడు అన్ని పురాణాలు రాసిన తర్వాత సరస్వతి ఒడ్డు దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయం లోపల నారదుడు వచ్చి, నువ్వు భక్తికి సంబంధించింది పూర్తి స్థాయి భక్తుల కథలతోటి రాయి అని చెప్పేసి అంటారు. అప్పుడు ఈయన రాస్తాడనమాట. రాసినటువంటి దాన్ని శ్రీమద్ భాగవతం అంటారు. అది కృష్ణుడి దీన్ని. ఇక ఈ రెండింటికి కలిపి ఇది 12 స్కందాలు, ఇది 12 స్కందాలు, అంటే మొత్తం ఎంత 24 స్కందాలు, 24 గంటలు అన్నమాట. అట్లా ఒకళ్ళు రాత్రి రిప్రజెంట్ చేస్తారు, ఒకళ్ళు పగలుని రిప్రజెంట్ చేస్తారు. దేవి భాగవతం ఎవరైనా చెప్పింది ఉందా సార్? యూట్యూబ్ లో అట్లా ఉన్నాయా సార్? ఎప్పుడు వినలేదు నేను. ఉంటాయనుకుంటా నేను చదువుతున్నది, అది వస్తుంది, అది పెద్ద. కాకపోతే శ్రీమద్ భాగవతం ఇప్పుడు ఎన్ని పురాణాలు కావాలి చెప్పండి? పురాణాలు ఎన్ని ఉన్నాయంటే 180 పురాణాలు ఉన్నాయి. ఓకే, మహాపురాణాలే 18 ఉన్నాయి, పాపులర్ ఉప పురాణాలు మళ్ళీ 18 ఉన్నాయి. సో అవన్నీ పురాణాలలో మీకు కథలు కూడా అంత సరిగా ఉండవు. ఇప్పుడు పురాణాలలో కథలు మనకు అయోమయాన్ని సృష్టిస్తూ ఉంటాయి. ఉదాహరణకి విష్ణుమూర్తి తలకాయ కట్ అయిపోయిందని ఇలాంటి మాటలు చూస్తూ ఉంటాయి. తర్వాత విష్ణుమూర్తి హయగ్రీవుడుగా ఎలా మారాడు అని, హయగ్రీవు ఆ రూపంలోకి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన ఒకసారి ఆవిడని చూసి నవ్వుతాడు అన్నమాట. లక్ష్మీదేవి అనుకుంటుందంటే, నాకు సవితిని తీసుకొద్దామని అనుకుంటున్నాడేమో ఈయన అని చెప్పేసి ఇలా తల దిగిపోతుంది, గుర్రం లాగా అయిపోతావు అని చెప్పేసి శాపం పెట్టడం. తర్వాత నా లోపల తమస్సు ఎందుకు వచ్చింది అని చెప్పడం. ఇవన్నీ దేవుళ్ళు అనుకోరు కదా యాక్చువల్ గా. దేవుళ్ళకి అది మనకు ఇవన్నీ ఎందుకు, ఒక్క నిమిషం, ఇవన్నీ ఎందుకు చెప్తారు మనకు అంటే, కథ అర్థం కావడం కోసం చెప్తారు. కానీ కథ అర్థం కావడం కోసం కానీ అలాగే యాజ్ ఇట్ ఈస్ గా జరిగిందని ఎప్పుడు అనుకోకండి. మనం కథ తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకుందాము అంటే, ఇది కథ అని తెలుసుకోండి, అంతేగాని దేవతలకు కూడా మనలాగా ఫీలింగ్స్ ఉంటాయి. సార్ మన ప్రవచనంలో ఏమన్నా వచ్చిందా సార్? ఎప్పుడైనా దేవి భాగవతం అయిందా సార్ మన క్లాసులలో? కావలే కదా సార్, మన దగ్గర లేదు కదా సార్ అది మన గ్రూప్ లో. చెప్పాలని కూడా లేదు నాకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే, నాకు ఇష్టమైనది శ్రీమద్ భాగవతము. అది మనం ఆల్రెడీ నారాయణీయం రూపంలో మన హరిత గారి అది విన్నాం సార్, అది మీరు చెప్పినప్పుడు విన్నాము, తర్వాత చాలా సార్లు విన్నాము. శ్రీమద్ భాగవతం ఏంటంటే లేటెస్ట్ ది. అది కాక ఏంటంటే ఈ కల్పానికి చెందినటువంటిది. తర్వాత వరకు చెప్పాలంటే శ్రీమద్ భాగవతంలో తత్వం కూడా నాకు చాలా నచ్చుతుంది.
సో నేను శ్రీమద్ భాగవతాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ అలా అనేం లేదు, శ్రీమద్ భాగవతంలో కూడా కథలు అటు ఇటు ఉంటాయి. కథలు చూసి కన్ఫ్యూజ్ అయిన అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఏంటంటే కథలన్నీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు దేవుళ్ళకి ఇలాంటి భావాలు ఉన్నాయేంటి, ఇప్పుడు విష్ణుమూర్తికి తల తెగిపోవడం ఏమిటి, ఇట్లాంటివి. శ్రీమద్ భాగవతం వింటుంటే మన ఇంట్లో మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది సార్. నా వాయిస్ మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు వస్తుంది. నాకేనా సార్? నాకేనా లేదంటే అందరికీనా? మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు వస్తుంది. మాకు బానే ఉంది, బాగానే ఉంది మేడం. సార్ అందరికి అవుతుంది బ్రేక్ అయితే. ఓకే ఓకే బానే ఉంది సుధామోహన్ గారు, మీకు ఒకదానికి అవుతున్నట్టుంది. మాకు బానే ఉందండి, లైట్ గా బ్రేక్ అవుతున్నది. ఓకే, నా నెట్వర్క్ ప్రాబ్లం అయితే. ఓకే, అయితే ఈ మెయిన్ ఏంటంటే పురాణాలని మరీ ఎక్కువ ఇదిగా తీసుకోకండి, ఎందుకంటే వేదాలే మనకు ప్రామాణికం. అందుకోసమే ఈ కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడం కోసమనే మన దయానంద ఆర్యన్ వేదిక ఎవరైతే మన డిఏవి అని చెప్పి చెప్పుకుంటామో వాళ్ళు పురాణాలకు ఎక్కువ ఇది ఇవ్వలేదు. ఎందుకంటే పురాణాల కథలు చాలా ఇదిగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం ఉంది కదా, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, దానిని దేవి భాగవతంలో దారుణంగా ఖండిస్తారు. సో అది ఎట్లా ఉందంటే లేదు అసలు విష్ణుమూర్తికి అంత పవరే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ విష్ణుమూర్తి సార్ ఏమీ నవ్వట్లేదు సార్. మీ వాయిస్ కూడా ఇవాళ చాలా చిన్నగా వస్తుంది సార్, ఎందుకు? నాకు బాగుంది. బాగుంది సార్, ఏం మంచిగా ఉంది, సౌండ్ క్లియర్ గానే ఉంది. ఎవరన్నా ఎయిర్టెల్ వాడుతుంటే బహుశా ఎయిర్టెల్ వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాను. నా వాయిస్ అందరికి ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తా. ఒకసారి ఓకే 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 పర్ఫెక్ట్. శ్రీకృష్ణ సార్ పెట్టాను సార్ ఫోటోస్, చైతన్య సార్ దాంట్లో మ్యాటర్ కూడా పెట్టాను. మీరు ఒకసారి చెప్తే క్లాసులు అందరూ అర్థమవుతుంది. అలాగే అలాగే వేణుగోపాల్ గారు సుందర చైతన్య గారి పుస్తకాలు పెట్టారు, ఆయన అవి ఫ్రీగానే ఇస్తారు. మీరు ఆ పుస్తకాలు కావాలనుకున్న వారు చెబితే వారు అడ్రస్ అవి చెప్తే ఆయన పంపిస్తారు. మీరు ఆ కొరియర్ చార్జెస్ అవి ఏమన్నా ఉంటే అవి మీరు పెట్టుకోవడం ఏదో చేసుకోండి. ఒకసారి ఆయనతో మాట్లాడి అందరు కూడా ఆయన పెట్టారట బుక్స్, ఒకసారి చూడండి, అవి చదివి మీరు కూడా ఇంకా చదివిన తర్వాత కూడా మళ్ళీ వేరే వాళ్ళకు అందరు చూస్తారు. అవును, కరెక్ట్ కరెక్ట్. ఓకేనా, ప్రారంభించుకుందాం. వేణుగోపాల్ రావు గారు మీ ఫోన్ నంబర్ కూడా పెట్టండి. అదే పెడతారు, గ్రూప్ లోపల పెడతారు ఆయన. గ్రూప్ లోపల మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. పంచమవేదమైనటువంటి మహాభారతం ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాలి అని చెప్తుంది. ధర్మరాజును చూస్తుంటే నాకైతే అసూయగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్ని యాత్రలు చేస్తున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. అందులో అద్భుతమైనటువంటి గురువులు దొరికారు. ధౌమ్యుడు, ఇటు చూసినట్లయితే లోమశుడు, ఆయనను అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి ఒక్కొక్క ప్రాంతం యొక్క ప్రశస్తిని చెబుతూ ఏమి హడావిడి లేదు, ఏమి తొందర లేదు, వీళ్ళని తొయ్యాలి వాళ్ళని తొయ్యాలి అనేటటువంటి గోల లేదు. ప్రశాంతంగా వెళ్తున్నాడు, ప్రతి చోట చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ చేస్తున్నాడు, చక్కటి స్నానం చేస్తున్నాడు. అన్ని చోట్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి పరిస్థితుల లోపల ఆయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ధర్మరాజు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మనసులో ఒకే ఒక వ్యధ. ఇప్పుడు ఏంటంటే రాజ్యం కోల్పోయాను అనేటటువంటి వ్యధ తప్ప ఇంకా మరి ఏ వ్యధ లేదు. అన్ని చూస్తున్నాడు. ఎన్ని 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 యాత్రలు, నేను ఇంకా చాలా తక్కువ చేసి మరీ చెబుతున్నాను కానీ ఎన్ని యాత్రలు చేస్తున్నాడు ఆయన. సో గత వారం వరకు మనం రకరకాల నదులు, గోమతి అయిపోయింది, గంగా అయిపోయింది, నర్మదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక యమునా నది దగ్గరికి వచ్చి యమునా నది దగ్గర ఉన్నటువంటి ఎన్నో గొప్ప విషయాలను ఆయనకు చూపిస్తాడు. చూపించిన తర్వాత అవన్నీ చూస్తూ ఈయన చాలా సంతోషపడతాడు. చెప్తాడనమాట, ఈ యమునా నది అనేటటువంటిది చాలా గొప్పది, ఇది గంగకు సమానమైనటువంటిది. ఈ తీరంలోనే మాంధాత, మాంధాత అంటే ఎవరంటే మన సూర్యవంశంకి చెందిన రాజు అన్నమాట. సూర్యవంశం అంటే మన శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆయన పూర్వీకులు అనమాట. సో అయితే ఆ మాంధాత కూడా తపస్సు చేసినటువంటిది ఇక్కడే. ఆయన తపస్సు చేయడమే కాకుండా ఎన్నో యజ్ఞయాగాలు కూడా ఇక్కడ చేశాడు.
ఆయన చాలా మహానుభావుడు, ఆ ప్రాంతం ఇది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి వారి తండ్రి గారు, ఆయన పేరు యవనాశ్వుడు. ఆ యవనాశ్వుడు అనే ఆయన మంచి ధార్మిక వ్యక్తి, చాలా చాలా జనాలందరినీ కూడా తన కన్న బిడ్డల్లాగా చూసుకుని అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆయన ధర్మవంతుడు అవుతాడో అప్పుడు ఆబ్వియస్లీ కీర్తిమంతుడు అవుతాడు. ఇప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే ధర్మం 4 పాదాల మీద నడిచేది, కృతయుగంలో త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలు. సో ఆ రోజుల లోపల ఏమైపోయిందంటే జనాలకు ఎక్కువ కష్టాలు ఉండేవి కాదు. ఎస్పెషల్లీ కృతయుగం లోపల జనాలు ఎక్కువ రోజులు బతికే వాళ్ళు, ధర్మ కార్యాలు చేయడానికి సమయం కూడా సరిపోయేది. 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు, వేదాలని కూలంకుషంగా నేర్చుకోవడానికి అదొక గొప్ప అవకాశం కూడా ఆ రోజుల లోపల. కాబట్టి ఏంటంటే అవి చాలా అదృష్టవంతులు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు. మనం కూడా ఉండే ఉంటాము ఆ రోజుల్లో. అయితే ఒక్కటి ఏంటంటే ఆ రోజుల్లో ఎంతో కష్టపడితే తప్ప ఫలితాలు వచ్చేవి కాదు. బట్ కలియుగంలో అట్లా కాదు. కొద్దిగా ప్రయత్నం చేసినా కూడా ఫలితము అనంతంగా వస్తుంది, చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి కలియుగమే బెటరు. కలియుగమే ఏ విధంగా చూసుకున్నా కూడా కలియుగమే బెటరు. కాకపోతే ఏంటంటే మనసంత ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా కొన్ని 1000 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా, దేని గురించి భయపడకుండా, జంతువులతోటి కూడా సహజీవనం చేస్తూ, అరణ్యాలలో నివసిస్తూ, ఒకసారి ఆ రోజులను ఊహించుకుంటేనే అదొక ఆనందకరమైనటువంటి విశేషం. అంటే డెవలప్మెంట్ అనేది అవసరమే మనిషి జీవితంలో. కాకపోతే ఒకసారి ఏదైతే ప్రశాంతత మనం కావాలనుకుంటామో అప్పుడు ఈ జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా మనకు ఒక ఆటంకము అని చెప్పేసి అనిపించడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విధంగా ధర్మరాజు చేస్తున్నటువంటి యాత్రలు మనం చూసినట్లయితే మనకి ఎంతో కొంత బాధ అనిపించడం సహజం. ఆయన ఇవన్నీ వింటున్నాడు. దానికి తోడు ఏమైంది, అదృష్టంగా చక్కటి కథలు వింటున్నాడు ఆయన. సో ఆయన ఆ యవనాశ్వరుడు ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరని చెప్పి చెప్తున్నాడు. మరి సంతానం లేనప్పుడు ఎలాగా? అక్కడికి ఒక మహానుభావుడైనటువంటి భృగు మహర్షి రావడం జరుగుతుంది. భృగు మహర్షి రాగానే అప్పుడు ఆయనని అడుగుతాడు అనమాట, సంతానము కావాలి అని చెప్పేసి. అంటే అప్పుడు ఆయన ఈయనతోని పుత్రకామిష్టి యాగం చేయిస్తాడు అనమాట. చేయించిన తర్వాత చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈయన చాలా సంతోషపడతాడు. కాకపోతే యవనాశ్వుడు చాలా కష్ట కూడా పడతాడు. ఇది మాటలు కాదు. ఇప్పుడు మనం ఒక రోజు కూర్చొని యజ్ఞ యాగాల్లో 10 గంటలు 15 గంటలు కూర్చోవడం అనేది ఎంతో 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 కష్టసాధ్యమైనటువంటి పని. అలాంటిది కొన్ని రోజుల పాటు అది చేయడం, పుత్రకామిష్టి అనేది చాలా కఠినమైనటువంటి పని. సో అవన్నీ చేసి ఆయన వెనక్కి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే అది అయిపోతుంది, చాలా బాగా అవుతుంది. ఆయన కూడా ఒక మంచి మంత్రజలాన్ని తీసుకొచ్చి ఇస్తాడు అనమాట, జాగ్రత్తగా కాపాడండి అని చెప్పేసి ఋత్వికులకు కూడా చెప్తాడు. ఈయనకి రాజుకేమీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు, బట్ మిగతా ఋత్వికులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చెప్తాడు, దీన్ని మంత్రజలాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి మీరంతా అని చెప్పేసి చెబుతారు అనమాట. సరే, అదే రోజు ఏమైతుందంటే అర్ధరాత్రి అవుతుంది. ఈయన మహానుభావుడైనటువంటి యవనాశ్వుడు నిద్ర లేస్తాడు. లేచి నీళ్లు కావాలి, సేవకులు వాళ్ళు వీళ్ళందరూ కూడా నిద్రలో ఉంటారు. గట్టిగా అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే ఏమవుతుందంటే గొంతు అంతా అలసిపోయి ఉన్నాడు కదా, చిన్నగా లైట్ గా వస్తుంది అనమాట. దాంతో ఎవరు కూడా నీళ్లు తెచ్చివ్వరు. తెచ్చివ్వకపోతే ఇంతలోకే ఇక్కడ కనిపిస్తాయి, నీళ్లు కనిపిస్తాయి. కనిపించగానే ఆ చల్లటి నీళ్లను తాగుతుంటే ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో శక్తి వచ్చినట్టుగాను చాలా సంతోషపడుతుంది అనమాట. తెలిసిన తర్వాత ఆయన మామూలుగా పడుకుంటాడు. ఆయనకేమీ తెలియని కూడా తెలియదు, ఈ నీళ్లు తను తాగకూడని నీళ్ళని అవన్నీ ఏమీ తెలియదు అనమాట. సరే, అప్పుడు భృగు మహర్షికి తెలిసిపోతుంది ఈ విషయం. నెక్స్ట్ డే చూస్తే, అరే నీళ్ళు ఎక్కడున్నాయంటే ఋత్వికులు అంటారు, అరే ఏమైందో తెలియదు, మేం తాగలేదంటే మేం తాగలేదు. అరే సరే, మొత్తం మీద ఆయన భృగు మహర్షికి తెలిసిపోతుంది అసలు జరిగినటువంటి విషయం. తెలియగానే ఆయన బాధపడతాడు, అరే ఇట్లా జరిగిందా అని. ఇది నీ భార్యకు ఇవ్వవలసిన జలము, యాక్చువల్లీ నువ్వే తాగించావు. ఇందులో రకరకాల విషయాలన్నింటినీ కూడా ఇందులో పెట్టి ఒక మహానుభావుడైనటువంటి పుత్రుడు, అంటే ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగేటటువంటి పుత్రుడు, ఇంద్రుడు స్వయంగా అభిషేకం చేయగలిగే, స్వయంగా రాజ్యాభిషేకం చేయగలిగేటటువంటి కుమారుణ్ణి నీకు ఇద్దామనుకున్నాము. అయినా పర్వాలేదులే, ఇప్పుడు ఏమీ కాదు. అతడు కొన్ని సంవత్సరాలలో ఆరోగ్యవంతుడుగా బయటకు వస్తాడు. కాకపోతే నీ కడుపులోంచి వస్తాడు, ఎడమ సైడు ఇక్కడ భాగం నుంచి వస్తాడనమాట. వచ్చినప్పుడు మరి ఇతను చనిపోవాలి కదా, అదృష్టవశాత్తు చనిపోడు అనమాట. అది అక్కడ అదృష్టం. కొన్ని సంవత్సరాలు అయినా కూడా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లవాడు పుడతాడు మాంధాత. అతను పుట్టగానే అందరూ వస్తారు. ఇంద్రుడు కూడా అంటాడు అన్నమాట, ఏం తాగుతాడు అంటే ఇగో అమృతం తాగుతాడని తన వేలు అతని నోట్లో పెడతాడు అనమాట. సో అలాగా అమృతాన్ని చిన్నప్పుడే తాగినటువంటి వాడన్నమాట. సో అటువంటి అద్భుతమైనటువంటి జన్మ అది. సో అమృతమయం అన్నమాట, అది తాగాడు. సో అందువల్ల మాంధాత చాలా గొప్పవాడవడము, అదృష్టవశాత్తు యవనాశ్వరుడికి కూడా ఏం కాకుండా ఉండడము, ఈ ప్రాంతంలోనే ధర్మరాజా అటువంటి కథ జరిగింది అని చెప్పేసి చాలా క్లుప్తంగా చెప్తారు ఈ కథని. ఎందుకంటే మనం ఆల్రెడీ రామాయణంలో వాటిల్లో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం ఈ కథని. సో అందుకని చెప్పేసి ఆ కథ చెప్పగానే సంతోషపడతారు ధర్మరాజు, ఎంత అదృష్టం నాకు ఇక్కడ.
సో నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఆయన ఇంద్రుడితో కూడా ఒక సమయంలో ఎలా ఉంటుందంటే కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు వస్తే ఇంద్రుడితో పోరాటం చేసినంత ఇది పని చేస్తాడు. అప్పుడు ఇంద్రుడే చక్కగా సకాలంలో వర్షాలు పడేలాగా చేస్తాడనమాట. ఇగో ఆ టైంలో ఆయన చేసిన యజ్ఞయాగాలు చేసినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడ ఎప్పుడైతే యజ్ఞయాగాలు ఆయన చేశాడో అప్పటి నుంచి ఇంకా ఇక్కడ చక్కటి వర్షాలు కురవడం అంటూ మొదలెట్టాయి. ఆయనని రాజు అనడం అనేటటువంటిది అసంభవం. ఆయనని రాజర్షి అనాలి, రాజ ఋషి ఆయన. ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి పరిపాలనను కొనసాగించినటువంటి వాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక నాభాగుడి కుమారుడు అంబరీషుడు ఆయన ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు అని చెప్పేసి మళ్ళీ ఒక ప్లేస్ చూపిస్తాడు అనమాట. అతను కూడా ఇక్ష్వాకు రాజే. మళ్ళీ ఇక్ష్వాకు రాజుల్లోనే ఈ నహుషుడు అని ఉంటాడు అనమాట. ఈ నహుషుడు ఎవరంటే మనము నల చరిత్ర చెప్పుకున్నాం, నలదమయంతలు. అందులోపల ఆయన పాములాగా అయిపోతాడు అని చెప్పేసి చెప్పాం కదా. ఆ పాము ఈయనని పట్టుకుని ఈయనని ఎవరు మన నలమహారాజును పట్టుకున్నప్పుడు ఆ శాపం పోగొట్టుకుంటాడు అనమాట. సో ఆ నహుషుడు అన్నమాట. సో అదైన తర్వాత దక్షుడు కూడా ఇదే ప్రదేశం లోపల యజ్ఞం చేశాడని ఆ యమునా నది తీరం లోపల చూస్తుంటే ఆశ్చర్యపోతూ ఉంటాడు. అక్కడి నుంచి మెల్లగా సరస్వతి నది దగ్గరికి తీసుకెళ్లి ఇది చూడు, ఇంతకుముందు ఇలా చాలా బాగా ప్రవహించేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసి ఇది ఈ నిషాద దేశంలోకి వచ్చేసి మాయమైపోయింది అని చెప్పేసి ఇంకో చోటు నుంచి ఇది మళ్ళీ ఉద్గమం స్టార్ట్ అయింది దీన్ని అని చెప్పేసి చెప్తాడు. ఈ ప్రాంతం పేరు విష్ణుప్రద తీర్థం అని చెప్పి, దీని పేరు కాశ్మీర మండలం అని, ఇలా రకరకాల ప్రాంతాలు. ఇది మీకు తెలుసా మానస సరోవరం యొక్క ద్వారం అని కూడా అంటుంటారు. ఈ విష్ణుప్రద తీర్థం ఏదైతే ఉందో ఈ కాశ్మీర మండలం నుంచి వస్తున్నటువంటి నీళ్లే మానస సరోవరానికి కూడా ద్వారం అని చెప్పేసి చెబుతూ ఉంటారు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ముందుకు తీసుకెళ్తాడు. ఇంకా అన్ని చోట్ల కూడా నువ్వు మంచిగా స్నానం చెయ్యి, పితృకార్యాలు చెయ్యి అంటే అన్ని కూడా సంతోషంగా ధర్మరాజు చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ అక్కడ ఒక భృగుతుంగ పర్వతం అని ఉంటుంది అనమాట. ఈ పర్వతం ఏంటి అని అడుగుతాడు ఇక ధర్మరాజు. అడిగితే ఇక్కడ శిబి చక్రవర్తి ఆయన ఇక్కడ యజ్ఞం చేశాడు అంటాడు. అంటే అవునా, ఏంటి ఆయన కథ ఏంటి అంటాడు. అంటే శిబి చక్రవర్తి మహానుభావుడు, దాన గుణం లోపల ఆయనను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకరోజు ఆయనను పరీక్షిద్దామని చెప్పేసి ఇంద్రుడు తను ఒక డేగ రూపం లోపల, అగ్నిదేవునేమో ఒక పావురం రూపం లోపల, ఇదంతా మనకు తెలిసిన కథనే. సో తరుముకుంటూ వస్తారనమాట. లక్కీగా ఇందులో కూడా మనకు క్లుప్తంగానే ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు ఆ పావురము వచ్చి శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి నన్ను డేగ తినేస్తుంది, నన్ను కాపాడుకో మహారాజా అని చెప్పేసి చెబుతుంది అనమాట. అప్పుడు శిబి చక్రవర్తి పావురానికి అభయం ఇస్తాడు. అప్పుడు డేగ వచ్చి అంటుంది, సరే నువ్వు దానికి అభయం ఇవ్వడం అయితే ఇచ్చావు, కానీ ఇప్పుడు మరి నా సంగతి ఏంటి? ఇది నా ఆహారం, నా ఆహారం నాకు ఇవ్వాలి కదా, ఈ ఆహారం లేకపోతే నేను బతకకుండా పోతాను, మరి అప్పుడు నా సంగతి ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈ లాజిక్ కరెక్టే, శిబి చక్రవర్తి ఒప్పుకుంటాడు, నిజమే కదా, కానీ మరి నేను నా రక్షణకి వచ్చినటువంటి దాన్ని, నేను నా శరణు కోరుతూ వచ్చినటువంటి దాన్ని రక్షణ లేకుండా నేను ఎలా చేయగలను? అది ప్రాణభయంతో చేసినటువంటిది. సో నేను దీన్ని విడిచిపెట్టడం కూడా ధర్మం కాదు కదా, ఏం చేయమంటావని అంటే ఆశ్చర్యపోతూ ఉంటాడు. డేగా ఇలాగా మాట్లాడుతూ ఉండడము, మానవ గొంతుకలో మాట్లాడటము, పావురం మానవ గొంతుకలో మాట్లాడటం కొద్దిగా ఆయనకు ఆశ్చర్యం అనిపిస్తున్నప్పటికీ కూడా ఏదో శక్తి ఉన్నటువంటివిలే అనుకున్నాడు. ఆ రోజుల్లో అవి సంభవం కూడా ఉండేవి కాబట్టి అంటాడు, ఇంకా వెళ్ళి నువ్వు వెళ్ళి వేరే ఆహారం వెతుక్కో అని. డేగా ఆశ్చర్యపోతుంది, ఇదేంటి, ఏం మాట్లాడుతున్నావు? దేవుడిచ్చిన ఆహారాన్ని నువ్వు వదిలేసి మళ్ళీ ఏదో వెతుక్కోపోవండి అంటే నేను మళ్ళీ వెతుక్కుంటూ కూర్చోవాలా? ఇప్పుడు నాకు ఇదే పని, వేరే దగ్గరికి వెళ్తే అది ఇంకోటి దగ్గరికి వెళ్తుంది, శరణ్ అని. ఇలా జరిగిందంటే నాకు ఇంకా వచ్చినట్టేనా? సో ఒక పని చెయ్యి, దాని ఈక్వలెంట్ మాంసం ఎంత ఉందో ఆ మాంసం నాకు ఇచ్చేసి, దానికి సరి సమానమైనటువంటి మాంసం నాకు ఇచ్చేసి, ఇచ్చినట్లయితే నేను అది తీసుకుని వెళ్ళిపోతాను అంటే ఆయన ఏం చేస్తాడు, ఇంకా వేరే అనుచరులను అడగడము, ఇంకెవరిని అడగడం ఏమి చెయ్యడు. ఇది తన బాధ్యత అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటాడో ఆయన తన శరీరంలోంచి కావలసినంత మాంసాన్ని తీసి అందులో వేస్తాడు. అయితే ఎంత మాంసం వేసినా మొదటిసారి వేస్తాడు, అది అలాగే కిందనే ఉంటుంది ఆ పావురము. మళ్ళీ కొద్దిగా మాంసం కోసుకి మళ్ళీ వేస్తాడు. అలాగ తన శరీరంలో వేస్తూ ఉంటే ఎంత మాంసం వేసినా కూడా హలో ఏమైందండి, డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎంత మాంసం వేసినా కూడా మరి ఇది తూగడం లేదు, ఏం చేయాలి? శిబి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. ఇంకా కాదని చెప్పేసి తనే కూర్చుంటాడు ఆ త్రాసు లోపల. ఆత్మార్పణం అన్నమాట. అనగానే అప్పుడు ఆ త్యాగబుద్ధిని చూసి ఇంద్రుడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అంటే శరణు వచ్చిన వాళ్ళని కాపాడడం ఉంది, లేకపోతే ఇంకో రకంగా ఏదో ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తారనుకున్నారు, కానీ తనను తనే అర్పించేటటువంటి ఇటువంటి మహాగుణం ఉంది, గొప్ప గుణం ఉన్నది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యపోతారు.
అప్పుడు వాళ్ళ నిజ రూపాన్ని వాళ్ళు ధరిస్తారనమాట. చెప్పేసేసి నీ త్యాగబుద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి చాలా సంతోషించాము. నీ కీర్తి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఈ కాలంలో కాదు, వేల లక్షల కోట్ల సంవత్సరాల కూడా శ్రీనివాస్ దర్బా అని ఒక ఆయన వాళ్ళ స్టూడెంట్స్ కూడా చెప్తాడు. అంతవరకు ఆఫ్టర్ అంత దూరం నుంచి ఎంతో మహానుభావులు చెప్పారు. శ్రీనివాస్ దర్బా అంటే ఒక సామాన్యుడు కూడా వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పగలిగాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఒక్కసారిగా అసలు రోమేశుడు చెప్పిన కథనంతా కూడా వింటూ ధర్మరాజు చాలా సంతోషపడతాడు. ఎంత అదృష్టం చేసుకుంటే, తను నిజంగా చెప్పాలంటే తన రాజ్యంలోనే ఉండుంటే ఇవన్నీ చూడగలిగేవాడు కాదు. కానీ తను రాజ్యంలోంచి బయటికి వచ్చి ఇవన్నీ బయట వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం వల్లనే కదా ఇవన్నీ తెలిసినవి. తనకు కష్టమైంది, కానీ ఒకే దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చుంటూ ఏం లాభం అయ్యేది? సో లోమశుడు మంచిదైంది తీర్థయాత్రలకు తీసుకెళ్లడము, ఎన్నో పాపములను కొన్ని మనం చేసుకున్నటువంటి ప్రతి పాపమును పోగొడుతూ, ఇప్పుడు వాళ్ళు ఎంత పాపాలు చేసుకున్నారో వాళ్ళ పూర్వజన్మలు ఎక్కడ మనకు భారతంలో చెప్పలేదు. అవి ప్రారంధమా అంటే మనకు తెలియవు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే మనలాంటి వాళ్లకు సందేశాన్ని ఇవ్వడం కోసం. ఇప్పుడు నిజంగా ధర్మరాజుకు ప్రారంధం ఎక్కడిది, భీముడికి ప్రారంధం ఎక్కడిది, వీళ్ళ పూర్వజన్మలు ఏంటి, ఇవన్నీ మనం చూసినట్లయితే వాళ్ళు ఇంద్రుడి యొక్క రూపాలు అనే తెలుసుకున్నాం, కానీ వాళ్ళకు ఒక ప్రారంధం ఉంది అన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి మనం ఏమనుకోవాలి, భగవంతుడి ఇచ్ఛకు అనుగుణంగానే వీరి జీవితం ఇలా కొనసాగుతుంది అని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి ఇక్కడ వీరిది ప్రారంధ జన్మ కాదు, ఇది వీరిది ఖచ్చితంగా కారణ జన్మనే. కారణ జన్మ అయినప్పటికీ కూడా మనకి ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నారు? మహానుభావులకు కూడా కష్టాలు తప్పలేదు, మనకెంత అని చెప్పేసి చెబుతూ వెళ్తూ ఒక నీకు ఈరోజు నేను ఈయన పేరేంటి అష్టావక్రుడు కథ కూడా నీకు చెబుతాను. అష్టావక్రుడు మహానుభావుడు. ఆయన జనక మహారాజు సభ లోపల బందీ అనేటటువంటి ఆయనని ఓడగొట్టి తన తండ్రిని కాపాడాడు. అదే ఏంటి ఆ కథ ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆయన అంటాడనమాట, ఉద్దాలకుడి కుమారుడు శ్వేతకేతువు, ఆయనకి సమానమైనటువంటి వాడు ఇంకెవ్వడు కూడా లేడనమాట. సో ఆ ఆశ్రమంలోనే ఈ శ్వేతకేతువు ఒక సమయం లోపల సరస్వతీదేవిని మానవ రూపం లోపల చూడగలిగాడు. అంటే అది మామూలు విషయం కాదు, భగవంతుడు రూపమెత్తి రావడం అనేటటువంటిది అసంభవం. అటువంటిది ఆ విధంగా నేను చూశాను. అందులోపల మామ అల్లుళ్ళు అయినటువంటి ఇద్దరు ఋషులు కూడా ఉన్నారు. అందులో అష్టావక్రుడు ఎవరైతే ఉన్నాడో తను కహోడు అని చెప్పి, ఈ కహోడుని ఏకపాదుడు అని కూడా అంటారు. ఏమంటారు? ఏకపాదుడు అని కూడా అంటారు. ఇక్కడ మనం కహోడు అని చెప్పి తెలుసుకుంటాం అనమాట. ఈ ఉద్దాలకుడు దగ్గర ఇతని శిష్యుడు అనమాట. ఉద్దాలకుడు దగ్గర ఈ ఉద్దాలక మహర్షికి ఈ కహోడు అనేటటువంటి శిష్యుడు. కహోడు ఇంకొక పేరేంటి? ఏకపాదుడు. సో ఈయన చాలా మంచి సేవాపరుడు, గురువుకి చక్కటి సేవ చేసుకుంటూ ఉంటాడు. మంచి ఇంద్రియ నిగ్రహం కూడా ఉంది. గురువు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. గురువు దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ విద్యాభ్యాసాన్ని కూడా, చాలా రోజుల పాటు విద్యాభ్యాసాన్ని కూడా చేస్తాడనమాట. చేస్తే అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తారంటే తన కుమార్తె అయినటువంటి సుజాతనే ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. పెళ్లి చేయగానే ఇంకా ఆనందంగా ఉంటారు. సో సుజాత తోటి ఇతడు చాలా సంతోషంగా ఉంటాడు. సుజాత కొన్నాళ్లకు గర్భం ధారిస్తుంది. అయితే తండ్రి నేర్చుకుంటున్నటువంటి కొద్దిగా స్లోగా ఉండడంతో ఒకరోజు కడుపులో ఉన్నటువంటి అష్టావక్రుడు ఎవరైతే ఉంటాడో, అప్పుడు ఆ కడుపులో ఉన్నది అష్టావక్రుడు అనమాట. ఆయన అంటాడు తండ్రితోటి, నువ్వు చాలా స్లోగా చదువుతున్నావు, మీ తన గురువు గారి దగ్గర ఎప్పటికీ విద్యాభ్యాసం కావాలి, నాకు నీకంటే ముందు అయిపోతుందేమో విద్యాభ్యాసం అన్నట్టుగా అంటాడు. తండ్రికి కోపం వచ్చి, నువ్వు 8 వంకరలుగా మారిపోతావు, అష్టావక్రుడిగా మారిపోతావు అని తండ్రి శాపం పెడతాడు. అయితే ఈ కథకి ఇంకొక రూపం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటిది వ్యాస భారతంలోది. మీరు తెలుసుకున్న కథ ఏదన్నా వేరుగా ఉంటే వేరుగా ఉండవచ్చు. అందులో ఏమవుతుందంటే ఈయననే ఈ ఏకపాదుడు అనేటటువంటి వాడు ఎవరైతే కహోడు ఉన్నాడో ఆయన తన శిష్యులకు చాలా చెప్తూ ఉండేవాడు. చెప్తుంటే వాళ్ళందరూ అలా రోజు రాత్రి పగలు చదువుతూ ఉంటే వారి శరీరంలో శక్తి పోతుంది కదా, అలా అంత చదివిస్తాం ఎందుకు అని చెప్పేసి భార్య అంటుంది. తన కొడుకు కూడా అంటే అప్పుడు కొడుకుకు శాపం పెట్టినట్టుగా అదొక కథ. సో 2 వేరు కథలు. ఒక ఇన్సిడెంటే గాని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన పురాణాలలో గాని కావ్యాలలో గాని కొంత కథలు మార్పు ఉన్నట్టుగా ఉంటాయి. మరి బహుశా అవి వేరు కల్పాలలో జరిగాయో, లేకపోతే మరి వేదవ్యాసుడు మరి అలా ఎందుకు రాశాడో తెలియదు, లేదా వేదవ్యాసుడు పేరు పెట్టుకుని మధ్య లోపల కొంతమంది పండితులు ఇరికిచ్చారో తెలియదు. ఎందుకంటే ఒరిజినల్ పుస్తకాలు లేనప్పుడు ఉన్న పుస్తకాలతో మనం సంతోషపడాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం ఏంటంటే, మనకున్నటువంటి వేదవ్యాసుడు పుస్తకం ప్రకారం ఏంటంటే, కొడుకుని తండ్రి వెక్కిరించడము,
అప్పుడు తండ్రి కొడుకుకు శాపం పెట్టడం. ఇంతవరకు మనము ఆ కథని అలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకా భార్యకు ఇంకా డెలివరీ టైం అవుతూ ఉంటుంది. ఆ సమయం లోపల డబ్బు తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఇది ఒక గొప్ప చర్చ. ఇది ఒక 4 పేజీల నిండా ఒక తత్వబోధ లాగా ఉంది. దీన్ని యక్ష ప్రశ్నలు చెప్పుకున్నంత గొప్పగా మనం చెప్పుకుంటాం. ఓకే, కానీ అది ఈ రోజు చెప్పుకోము. నాకు కొద్దిసేపట్లో ఒక పని ఉంది, బయటికి వెళ్ళాలి. సో కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ కథ మాత్రము నాకు ఒకసారి జ్ఞాపకం చేయండి. ఒక 2-3 వారాలలో ఎప్పుడైనా మళ్ళీ మనం చెప్పుకుందాం, ప్రత్యేక కథలాగా చెప్పుకుందాం. ఓకే, సో ఇది అష్టావక్రుడి డిస్కషన్ అన్నమాట. అక్కడ చాలా గమ్మత్తైన నియమాలు ఉంటాయి. జనక సామ్రాజ్యంలో మంది అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఎలా అంటే ఆయన వరుణుడి పుత్రుడు అన్నమాట. ఆయన ఏం చేస్తుంటాడంటే తనతో ఓడిపోయిన వాళ్ళందరినీ నీళ్ళలో ఉంచేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఇతను అక్కడికి వెళ్తాడు. వీళ్ళ తండ్రి కహోలుడు లేదా ఏకపాదుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అతను డబ్బు తీసుకొద్దామని జనక మహారాజు దగ్గర ఆస్థానానికి వెళ్ళి అక్కడ అందులోపల ఓడిపోతాడు. ఓడిపోయేసరికి ఏమవుతుంది, ఇంకా తనకు తెలియదు, ఎంతసేపటికి తెలియదు. సరే, సుజాత ఏమో వాళ్ళ నాన్నగారు ఉద్దాలకుడు దగ్గరే ఉంటుంది. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఎప్పుడు ఇతను ఉద్దాలకుడులోనే కూర్చుంటాడు మనవడు. కూర్చుంటే ఒకసారి ఎవడో వచ్చి ఈయన నీ తండ్రి కాదు అని అనగానే అప్పుడు ఇతనికి బాధిస్తుంది అష్టావక్రుడికి. ఈయననే నా తండ్రి అనుకున్నాను, ఎవరు నా తండ్రి అంటే ఇట్లా జరిగిన విషయం చెప్తారు అన్నమాట. చెప్తే ఇతను అష్టావక్రుడు చిన్నప్పటి నుంచి కూడా చక్కటి జ్ఞానము, చక్కటి వినయ విధేయతలు, మంచి క్విక్ గ్రాస్పింగ్ తెలివితేటలు, ఇవన్నీ కూడా అంటే సూక్ష్మగ్రాహ్యత, ఏకసంతాగ్రాహి, ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏమైందంటే అన్ని విషయాలను కూడా చక్కగా తెలుసుకోగలుగుతాడు. అష్టావక్ర గీత కూడా ఉంది మనకు. ఉద్ధవ గీత అయిన తర్వాత తెలుసుకుంటాం మనం. ఓకే, ఉద్ధవ గీత కావాలి, తర్వాత అష్టావక్ర గీతలోకి మనం వస్తాము. కానీ అష్టావక్రుడు మంది అనేటటువంటి వీరిద్దరి మధ్య డిస్కషన్ మాత్రము ఈ 3-4 వారాల్లోనే చెప్పుకుంటాం. ఎనీవే, ఆ డిస్కషన్ ఇంకా రాలేదు. సో సరే, అప్పుడు ఏం చేస్తారంటే మా నాన్నగారిని నేను విడిపించుకొస్తాను అని చెప్పేసి అని వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ద్వారపాలకులు అడ్డొస్తారు. వస్తే వారితో కూడా చక్కటి చర్చలు అవి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ పెద్ద పెద్దలు ఋత్విజులు వీరే వస్తారు, నువ్వు రావడానికి అవకాశం లేదు అంటే అతను అంటాడు, వయసుతోటి కాదు జ్ఞానం వచ్చేటటువంటిది, కాబట్టి జ్ఞానం కలిగిన వాడికి వయసుతోటి సంబంధం లేదు, జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా అర్హుడే అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే అప్పుడు వారికి ఆశ్చర్యపోతుంది. ఇతని మాటలు విని వాళ్ళ ద్వారపాలకులందరూ కూడా ఆశ్చర్యపోతారు. గేట్ కీపర్స్ వాళ్ళందరూ సరే ఎందుకు వచ్చావు అంటాడు. అంటే మీ మహారాజు ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఎవరైనా విద్వాంసులు ఉంటే ఆ విద్వాంసులందరినీ కూడా నేను ఓడగొడతాను అని చెప్పేసి అంటాడు. లోపలికి వస్తాడు. లోపలికి రాగానే అందరినీ పిలిపిస్తారు. పిలిపించి ఈయన గుర్తుపట్టాడు తన తండ్రిని ఓడగొట్టిన వాళ్ళు ఎవరని. దానివల్ల అందరినీ ఓడగొట్టాల్సి వస్తుంది. చివరికి ఈ వంది అనేటది ఆయనను కూడా ఓడగొడతాడు అనమాట. ఓడగొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటారు, ముందే చెప్తారు నియమం ఏంటంటే నీళ్ళల్లో ముంచేయడం అది ఇది జరుగుతుందని. సరే, ఈయన ముంచడు. ఆయన ఏమంటాడంటే, సరే ఇప్పుడు ఈయనను ముంచితే ఈయన వరుణపుత్రుడు లేస్తాడు, కానీ ఇంతకు ముందు మునిగిన వాళ్ళ సంగతి ఏంటి అంటే అందరినీ కూడా విడిపించడం జరుగుతుంది అనమాట. అదొక వరుణ పాశం లాంటిది అనుకోవచ్చు, ఒక చిన్న జైలు లాంటిది అని కూడా మనం అనుకోవచ్చు నీళ్ళల్లో మొత్తం మీద. సో అప్పుడు తండ్రిని, అందులో ఉన్నటువంటి తండ్రిని, మిగతా బ్రాహ్మణులని అందరినీ కూడా ఈయన అష్టావక్రుడు విడిపిస్తాడు. వీటి మీద ఈ పర్టికులర్ స్టోరీ ఏదైతే ఉందో మనము చాలా పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో తండ్రి కూడా చాలా సంతోషపడతాడు. ఇదే కదా ప్రతి తండ్రికి కావాల్సింది, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడని చెప్పేసి ఎందుకంటారు, దీనివల్లే అంటారు అనగానే అప్పుడు జనక మహారాజు చాలా సంతోషపడతాడు. అష్టావక్రుడిని చాలా ఘనంగా కూడా సత్కరిస్తాడు అనమాట. సో అప్పుడు తన స్వగ్రామానికి తన తండ్రిని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ విధంగా ఈ కథ వినగానే ధర్మరాజు మళ్ళీ సంతోషంకి వెళ్తాడు. ఇక అప్పుడు సవంగా నది అని ఒక తీరం ఉంటుంది అనమాట. ఆ తీరంకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తాడు, ఇక్కడ 2 ఆశ్రమాలు ఉన్నాయి చూడు అంటే, ఎవరివి ఆశ్రమాలు అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇక వీళ్ళు స్నానం చేయడాలు, మధ్యలో పితృకార్యాలు చేయడాలు, ఇవన్నీ నేను చెప్పడం లేదు. ప్రతి చోట చెయ్యి అంటే ధర్మరాజు ఆనందంగా సంతోషంగా చేయడము, ఇలాంటివన్నీ కూడా స్కిప్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి ఏంటంటే, మంచి తీర్థంకి వెళ్ళాడు అంటే ధర్మరాజు చక్కగా స్నానం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పేసి తెలుసుకోండి. అంతవరకు మనం గుర్తుంచుకుందాం. సరే, ఇక్కడ ఆశ్రమాలు కనిపిస్తాయి. ధర్మరాజు అడగడం మొదలవుతుంది, ఏమిటి ఆశ్రమాలు అనగానే ఇక్కడ ఇద్దరు మహా ఋషులు, వారిద్దరు మంచి మిత్రులు కూడా. వాళ్ళు ఋషులే కాకుండా మంచి మిత్రులు కూడా. వాళ్ళ పేరు రైభ్యుడు, తర్వాత భరద్వాజుడు. ఈ ఇద్దరు కూడా చాలా గొప్ప వాళ్ళు. మంచి మిత్రత్వం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులోపల రైభ్యుడు అనే వీళ్ళిద్దరు కూడా చక్కగా ఒకే గురువు దగ్గర, ఆ గురువు పేరు చెప్పినట్టు లేను అనుకుంటా, ఆ గురువు దగ్గర ఇద్దరు ఒకే గురువు దగ్గర మంచి శాస్త్రోక్తంగా అన్ని పద్ధతులతో పాటుగా మంచి శక్తులు అంతా ఏమంటారు, అన్ని రకాల విద్యలు కూడా నేర్చుకున్నారు వాళ్ళు. అన్ని రకాల శక్తులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అయితే వాళ్ళ లోపల ఈ పెద్ద ఆయన రైభ్యుడు, పెద్ద ఆయన కాదు, ఈ రైభ్యుడు ఎవరైతే ఉన్నాడో, ఈ రైభ్యుడికి 2 కుమారులు పుడతారు అనమాట.
వాళ్ళ లోపల ఒకటి పేరు అర్ధావసుడు, ఇంకోటి పేరు పరావసుడు. ఈ ఇద్దరు పిల్లలు మంచి విద్యావంతులు, చిన్నప్పటి నుంచి కూడా చదువు సంధ్య లోపల చక్కటి శ్రద్ధ చూపిస్తుంటారు, తండ్రికి మంచి విలువ ఇస్తూ ఉంటారు, సమాజంలో కూడా అందరికి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా ఒకరికి ఒకరు అంటే కూడా చాలా ప్రేమ. ఎవరు? రైభ్యుడికి ఇద్దరు కుమారులు అని జస్ట్ అంత వాళ్ళ పేర్లు అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక అన్న ఒక తమ్ముడు అని గుర్తుంచుకోండి. ఓకే, సో అన్ని పేర్లు గుర్తుంచుకోవాలంటే మహాభారతంలో ఉన్న పిట్ట కథలు ఇంకెక్కడా లేవు. సో కాబట్టి అంత ఇది ఉండదు. సో ఇద్దరు మంచి విద్యావంతులు, రైభ్యుడి పిల్లలు అని గుర్తుంచుకోండి. ఈ భరద్వాజుడికి యవక్రీతుడు అని చెప్పేసి ఒక కుమారుడు ఉంటాడు. అయితే భరద్వాజుడు తెలివైన వాడు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడు అయినప్పటికీ, తన మిత్రుడు అంటే తనకు చాలా ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఈ యవక్రీతుడు అనేవాడికి మాత్రము తన నాన్నగారి మిత్రుల పిల్లలంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచే ద్వేషం, అసూయ. ఈ కొంతమంది పైన ఎందుకు ద్వేషం, అసూయ వస్తుంది అనే దానికి కారణాలు చెప్పడం చాలా కష్టం. ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకు వచ్చింది ఇతనికి అసూయ అనేది తెలియదు. సో అతనికి ఏంటంటే ఎంతసేపు కూడా గురుముఖత చదవకుండా తపస్సు చేసేస్తాను నేను, డైరెక్ట్ గా నాకు విద్యలు రావాలి అంటాడు. అంటే కష్టపడను నేను, కానీ ఊరికే తపస్సు చేసేస్తాను, విద్య రావాలి. అంటే రిపిటేషన్. ఇప్పుడు మన వాళ్ళు కళ్ళు గుడ్డిగా మూసుకుని బ్యా బ్యా అని చెప్పేసి పారాయణాలు చేస్తారు కదా, చేసేస్తాము, మాకేమో మోక్షం రావాలి అంటారు. సో అలా కాకుండా అలాగా ఈయన ఏంటంటే తపస్సు అయితే ఏముంది, ఏదో కొద్దిగా ఇంద్రియాలు నిగ్రహం చేసుకుని ఉన్నాం, కానీ విద్యలు నేర్చుకోవాలి, కష్టపడాలి అనేటటువంటివి ఉండవు అన్నమాట ఆయనకి. సరే, తపస్సు మాత్రం, ఆ ప్యాషన్ మాత్రం ఉంది, అదొకటి గొప్పదే, మెచ్చుకోవాల్సిందే. సో ఆ సంకల్పంతో ఇంద్రుడికే చేస్తాడు. ఇంద్రుడు అయితే తొందరగా తన కోరిక తీర్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంద్రుడి గురించి తపస్సు చేస్తాడు. ఎవరు? ఈ యవక్రీతుడు. యవక్రీతుడు అంటే ఎవరు? భరద్వాజుడి యొక్క కుమారుడు. ఎవరి భరద్వాజుడు కుమారుడు? ఆయనకి రైభ్యుడి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో, ఒక అన్న ఒక తమ్ముడు, వాళ్ళంటే అసూయ. వారేమో చక్కగా విద్య నేర్చుకుంటుంటే ఇదనేమో తపస్సు ద్వారా విద్యలు నేర్చుకుంటు, చిన్నప్పటి నుంచి కూడా డల్ స్టూడెంట్, పెద్దగా ఏది శ్రద్ధ చూపించి నేర్చుకోవడం అనేటటువంటివి చేయడం అనమాట. జోజితా ఓ సికందర్ లో మనకు వీళ్ళలాగా, ఆమీర్ ఖాన్ లాగా, సో ఏది సరిగ్గా నేర్చుకోవడం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంద్రుడు తపస్సు చేస్తే వస్తాడు. ఏమిటయ్యా ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు, నా కోసం ఎవడైనా తపస్సు చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, సో ఏంటి సంగతి అంటాడు. అనగానే ఏం లేదు, నాకు అన్ని వేదాలు కావాలి, శాస్త్రాలు కావాలి, మొత్తం విద్యలు కావాలి, అన్ని కూడా నేను కష్టపడకుండా ఇంత తపస్సు చేశాను కదా, నాకు ఆటోమేటిక్ గా ఇవ్వు అంటాడు. ఆయన నవ్వుతాడు, ఏమయ్యా కష్టపడకుండా ఎక్కడి నుంచి వస్తాయి. అది కాక ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో నేను చెప్తున్నది అన్ని కూడా చక్కగా గురువు దగ్గర పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. ఆ రోజుల్లో గురువులు కూడా మంచి గురువులు ఉండేవాళ్ళు కాబట్టి ఆ గురువులు పద్ధతి ప్రకారంగా ఎవరి అవసరానికి ఎంత నేర్పించాలి, ఎవరి టాలెంట్ కి ఏమి నేర్పిస్తే బాగుంటుంది అనే విషయాల ద్వారా వాళ్ళకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈయనేమో నేను గురువు ద్వారా నేర్చుకోను అనేసరికి ఆశ్చర్యపోతాడు ఆయన. ఆశ్చర్యపోయి సరే అప్పుడు ఇంద్రుడు వెళ్ళిపోతాడు. కానీ ఇతను మాత్రము తపస్సు కొనసాగిస్తాడు. ఇక అప్పుడు ఇంద్రుడికి ఏం చేయాలో తెలియదు. ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు. అక్కడ గంగ బాగా స్పీడ్ గా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఏం చేస్తాడు, ఒక సేతుబంధం వేయాలనుకుంటాడు అనమాట. ఒక బంధం వేద్దాం అనుకుంటాడు, బేసికలీ దాన్ని ఆపాలనుకుంటాడు. అని చిన్న చిన్న పిడికలతో ఇసుకని వేస్తూ ఉంటాడు అనమాట. ఇలాగా ప్రవాహంలో పోస్తూ ఉంటాడు. పోస్తుంటే కొట్టుకుపోతుంటాయి కదా, చూస్తూ ఉంటాడు యవక్రీతుడు. నవ్వుతాడు. నవ్వేసి ఏంటయ్యా ఏం చేస్తున్నావు వృద్ధుడా, ఏం పని, ఎప్పటికి నీకు సేతు పూర్తవుతుంది, ఇది సాధ్యమేనా అంటాడు. అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు అంటాడు అనమాట, మరి ఏం చేయాలి, నాకు కూడా నీలాగానే సేము సాధ్యపడని పని ఏదైతే ఉందో అందులో చేస్తూ ఉన్నాను అని అనగానే అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు అంటాడు అనమాట, నేను ఇది చేసింది నీకు నిరర్థకం అనిపించిందా లేదా అంటాడు. అంటే అతను అంటాడు, అనిపించింది, కానీ నాకు మాత్రము నా తపస్సు నిరర్థకం అనిపించడం లేదు, నువ్వు నాకు ప్రత్యక్షం కూడా అయ్యావు, నీకు వరం ఇవ్వడం పెద్ద కష్టం కూడా కాదు. ఇక అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది ఇతను చాలా మొండిగా ఉన్నాడు అని చెప్పేసి, సరే అని చెప్పేసి మొత్తం సమస్త విద్యలు ఒక ప్రసాదం లాగా ఇస్తాడు అంతే. జస్ట్ ఇదేం లేదు, నీళ్లు తీసుకొని ఇట్లా చల్లుకోవడము అంతే, తపశక్తి వచ్చేసినట్టే ఆయనకు. అంత అద్భుతంగా విద్యలు నేర్చేసుకుంటాడు. అయితే అతను ఏ గురువు దగ్గరికి వెళ్ళాడు, ఏది శాస్త్రోక్తంగా నేర్చుకోడు, తను చేసిన కేవలం తపస్సు ద్వారా ఇవన్నీ నేర్చుకుంటాడు అనమాట. ఇంటికి వస్తాడు, తండ్రి కూడా సంతోషపడతాడు, కానీ కొడుకు నేర్చుకున్నటువంటిది పద్ధతి కాదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కాకపోతే సంతోషం కూడా పడుతూ ఉంటాడు. ఎందుకు, యవక్రీతుడు చాలా మందిని ఎన్నో పోటీలలో ఓడగొట్టేసి వస్తూ ఉంటాడు. నాన్న ఫస్ట్ ప్రైజ్, నాన్న సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తే భరద్వాజుడు సంతోషపడుతూ ఉంటాడు అన్నమాట. సరే ఒకసారి ఏమవుతుంది, ఈ యవక్రీతుడు తన నాన్నగారి ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ రైభ్యుడు, అతన్ని చూడడానికి అక్కడికి వెళ్తాడు అనమాట. వెళ్తే అక్కడ ఏమవుతుందంటే, ఆయనకి ఇద్దరు పిల్లలు అని చెప్పుకున్నాం కదా రైభ్యుడికి, అందులోపల పెద్ద కుమారుడి భార్యను చూస్తాడు.
చూస్తే ఆమె చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటేనే అప్పుడు ఏమంటాడంటే ఆమెతోటి తన కోరికని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు ఈయన ఏ శాపం పెట్టి చస్తాడో అని చెప్పి భయం వేసి ఆమె ఏం చేస్తుందంటే ఏదో మాటల్లో పెట్టేసేసి మొత్తం మీద ఆయనను పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత మెల్లగా మామగారికి చెప్తుంది, ఇట్లాగా మీ మిత్రుడి కుమారుడు వచ్చి ఇలాగా నువ్వు అందంగా ఉన్నావు, తనతో ఉండు అని చెప్పేసి అడిగాడు నన్ను అనగానే ఒక్కసారిగా తట్టుకోలేకపోతాడు ఆయన. కోడలు కదా, సొంత కోడలే, తట్టుకోలేకపోయి అప్పుడు ఆయన అంటాడు ఓకే ఇదా పని అని చెప్పేసి అప్పుడు తన జుట్టులోంచి ఒక జటన్ లాగి నేలకేసి కొడతాడు అనమాట. పెట్టగానే అందులో పెద్ద అగ్నిలాగా వస్తుంది, హ్యూజ్. ఆ అగ్ని రూపం నుంచి ఎగ్జాక్ట్లీ తన కోడలి రూపంలో ఉన్నటువంటి ఒక అందమైన యువతి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక జటనేసి నేల కొడతాడు. అప్పుడు అందులోంచి ఒక శక్తివంతమైనటువంటి రాక్షసుడు పుడతాడు. పుట్టగానే అప్పుడు వాళ్ళు అంటాడు మీరు వెళ్ళి ఆ యవకృతుడిని వధించండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. సరే, ముందుగా ఈ యువతి ఎవరైతే ఉందో మాయా యువతి, ఆమె వెళ్తుంది. వెళ్ళగానే వాడు చాలా సంతోషపడుతుంటాడు, అంతా చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా మాటల్లో పెడుతుంది, ఆడు మాటల్లో ఉంటుంటాడు అనమాట. ఉండగానే మెల్లగా అతని కమండలాన్ని బయటికి లాగేస్తుంది. కమండలంలో నీళ్లుంటాయి. అతను ఏదన్నా మంత్రం చేసి కుక్కగా మారిపో అని చెప్పేసి అంటాడు కదా మనకు. అదే ఆయన ఎవరు, బాలనాగమ్మ సినిమా తీసిన ఆయన పేరు, అయ్యో నోటి చివరిని మర్చిపోయాను, ఆయన పేరేంటండి? అన్ని అవే తీసేవాడు ఆయన, మంత్రాల సినిమాలు డైరెక్టర్. సో అట్లాగా ఇలా తీసి ఇట్లా వేసి కుక్క అంటాడు. ఆయనతో ఎవరు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు ఆ రోజుల్లో. విఠలాచార్యతోని పెద్ద పెద్ద హీరోలు కూడా ఆ రోజుల్లో గొడవ పెట్టుకునే వాళ్ళు కాదట. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు, ఎవరైనా గొడవ పెట్టుకుంటే వాడి మీద నీళ్లు తల్లి వాడిని కుక్క ఏం చేసేస్తాడు, చేసేసి సినిమా మొత్తాన్ని కుక్కతో నడిపించేస్తాడు ఆయన విఠలాచార్య. సో అందుకోసం అని చెప్పి పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయనతో గొడవ పెట్టుకోలేదు అని చెప్పి ఒక సినిమా బాలనాగమ్మలోనే అనుకుంటా కదా, ఎన్టీ రామారావు ఇలా స్టాచ్యూగా అయిపోతాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఆవిడ ఏం చేస్తుందంటే ఈ యవక్రీతుడి యొక్క కమండలాన్ని సంగ్రహిస్తుంది. దాంతో యవక్రీతుడు ఏమీ చేయలేకపోతాడు, ఇతను అపవిత్రుడు కూడా అయిపోతాడు. అయిపోగానే అప్పుడు రాక్షసుడు వెంటబడతాడు చంపడానికి. పారిపోయి చివరికి రాక్షసుడు వెంటబడి చంపేస్తాడు. ఎంత దూరం పారిపోయినా కూడా వాడు అంత దూరం పరిగెత్తి. సో అప్పుడు ఆ రాక్షసుడు యువతి వచ్చేసి రైబ్యుడి దగ్గరికి వస్తాడు, చంపేసాం ఏం చేయాలి అని. ఆ రాక్షసుడికి ఆ యువతినిచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి భరద్వాజుడు వస్తాడు. వచ్చి చూసేసరికి తన కుమారుడు చనిపోయిన ఇది చూసి తను కూడా అగ్ని లోపల దూకేసి చనిపోతాడు. పుత్రశోకం కదా, ఇంకా బాధ తట్టుకోలేక తను కూడా చనిపోతాడు అనమాట. చనిపోతుంది. సరే, ఇక్కడికి ఒక కథ ఇది. ఇదే కథది కంటిన్యూయేషన్ ఏంటంటే ఒక రాజు ఉంటాడు ఆ ఊరు లోపల, బృహద్యుమ్నుడు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఏంటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, ఒక అన్న ఒక తమ్ముడు అని చెప్పేసి అనుకున్నాం కదా, వాళ్ళిద్దరిని ఋత్వికులుగా పెట్టి ఒక గొప్ప యాగం, చాలా అద్భుతంగా చేయించే యాగం అనమాట. చాలా రోజుల పాటు పట్టేటటువంటి యాగం, చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు యజ్ఞం, చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయం లోపల ఏమవుతుందంటే అన్న ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏదో అలికిడి రాగానే ఎవరు వస్తున్నారో తెలియదు, అదేదో క్రూర మృగం అనుకుని దాన్ని కొట్టేసి చంపేస్తాడు. తర్వాత చూస్తే అది ఎవరంటే వీళ్ళ తండ్రి అనమాట. అయ్యయ్యో నేను తండ్రిని చంపేశానా అని చెప్పేసి బాధపడతాడు. ఏం చేయాలి ఇంకప్పుడు, తండ్రివి అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు చేసి తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. తమ్ముడు దగ్గరికి వెళ్ళి, అరే ఇట్లా బై మిస్టేక్ నా చేతిలో నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు నువ్వు ఒక్కడివి యాగము అయితే చేయలేవు, నేను ఉండాలి, కానీ ఇప్పుడు నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే నాకు ఇప్పుడు బ్రహ్మహత్య పాతకం ఉంది. మా నాన్నగారు బ్రాహ్మణుడు కాబట్టి నేను బ్రహ్మహత్య పాతకం ఉంటుంది, కాబట్టి నేను ఈ యాగం చేయడానికి ఇంకా అర్హుని కాదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా కోసం ఒక స్పెషల్ పర్పస్ యాగం చేయవాలి, చేసి అందులోపల నన్ను బ్రహ్మహత్య పాతకం నుంచి విడదీయు, తర్వాత ఇద్దరం కలిసి రాజు యొక్క యాగాన్ని చేద్దాము అని అంటారు అనమాట. సరే అని చెప్పేసి ఇతను చాలా కష్టపడి చేస్తాడు. మొత్తం మీద తమ్ముడు చేసి అన్నయ్యని బ్రహ్మహత్య పాతకం నుంచి విడదీస్తాడు. ఇద్దరు బుద్ధిమంతులే, విడదీస్తారు. జరిగినటువంటిది ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అంతే. సో అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ డే నాడు అందరికీ తెలుస్తుంది కథ, అందరికీ తెలుస్తుంది. అయితే ఈయన అక్కడికి బయలుదేరి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి వాళ్ళంటారు నువ్వు రాకూడదు, నీ మీద బ్రహ్మహత్య పాతకం ఉంది. అంటే లేదు, జరిగిన కథ అంతా కూడా బృహద్యుమ్నుడితోని చెబుతాడు అనమాట. సో అంటే నువ్వు యాగశాలలోకి ప్రవేశించడానికి నీకు అర్హత లేదు, నువ్వు పవిత్రమైనటువంటి శుభకార్యాలు వదిలేసావు, బ్రహ్మహత్య పాతకం అనేటటువంటిది నీ పైన, ఇవన్నీ చెప్తే లేదు మీరు చెప్పిందంతా నిజమే, కానీ మా తమ్ముడు మళ్ళీ యాగం చేసి నన్ను ఇందులోంచి బ్రహ్మహత్య పాతకం నుంచి విడిపించాడు అని చెప్పగానే ఇంకప్పుడు సరే సంతోషంగా యాగం పూర్తి అయిపోతుంది అనమాట. ఆ యాగం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూసి చాలా సంతోషపడతారు. దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారు హవిస్సులు తీసుకోవడానికి.
దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యి ఇంత అద్భుతంగా నువ్వు ఈ యాగం చేయడం అనేటటువంటిది ఇది మాటలు కాదు, నువ్వు మీ ఇద్దరి వ్రతం చాలా గొప్పది, అన్నదమ్ముల మీద ఒకరికి ఉన్నటువంటి ఒకరికి ప్రేమ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది, ఇది మామూలు అయినటువంటిది కాదని వాళ్ళందరూ దేవతలంతా కూడా చాలా సంతోషిస్తారు. సంతోషించి ఇప్పుడు నీకేం కావాలి, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు అని అంటారు అనమాట. అంటే ఇతను అంటాడు, ముందుగా నా తండ్రిని బతికించాలి, తర్వాత అగ్నిలో దూకేసినటువంటి భరద్వాజుడు మా నాన్నగారి మిత్రుడు ఆయన బతకాలి, ఆయన కుమారుడైనటువంటి యవక్రీతుడు బతకాలి, నా సోదరుడు కూడా ఇంకేమన్నా దోషం కొద్దిగా మిగిలినా కూడా అది మొత్తం కూడా పరిహారం కావాలి అని. దేవతలందరూ మామూలుగా అయితే ఇన్ని కోరికలు తీర్చారు, కానీ వీరి గొప్పతనాన్ని చూసి, అన్నదమ్ముల గొప్పతనాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తారు అన్నమాట. అంతా అయిపోయాక యవక్రీతుడు చాలా సంతోషపడతాడు. అప్పుడు వెళ్ళి అడుగుతాడు అన్నమాట దేవతలను చూసి, దేవతలారా నేను ఎన్నో విద్యలు నేర్చాను, చాలా రకాల వ్రతాలు చేశాను, కానీ రైభ్యుడి చేతిలో నేను ఎందుకు ఓడిపోయాను అంటే, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో అది సరైనటువంటి గురుముఖత నేర్చుకోలేదు, కాబట్టి నీకు విద్య వచ్చినప్పటికీ కూడా ఆ విద్య అనేటటువంటిది నీకు సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు, కాబట్టి గురుముఖత సరైనటువంటి విద్యలు నేర్చుకోవాలి, అందువల్లనే అవన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి, అతడేమో శక్తిమంతుడయ్యారు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ కథ విని ధర్మరాజు ఎప్పట్లాగానే చాలా సంతోషపడతాడు. సంతోషపడితే ధర్మరాజుకు చెప్తాడనమాట, ఇక్కడ రాజు సోమకుడు అని ఉన్నాడు, ఆయన కథ కూడా చెప్తాను అంటే, ఎవరు సోమకుడు ఏమిటా కథ అంటాడు అనమాట. అంటే సోమకుడు అనే రాజు ఇక్కడే చాలా గొప్ప యజ్ఞం చేశాడు ఓ ధర్మరాజా. ఆయన 100 మంది భార్యలు ఉన్నారు. 100 మంది భార్యలు ఉన్నా కూడా అందరూ కూడా చాలా అందమైన వాళ్ళు. ఈయన కూడా తనకు పుత్ర సంతానం చాలా కావాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది భార్యలను చేసుకుంటాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు అయినప్పటికీ కూడా వారి భార్యలలో ఎవరికి కూడా గర్భం జరగదు. సరే ఏదైతేనేంటి మొత్తం మీద అతను దాదాపుగా ముసలివాడైన సమయం లోపల ఒక్క భార్యకు మాత్రము అతను కుమారుడై జన్మిస్తాడు, ఒక కుమారుడు జన్మిస్తాడు అనమాట. అతని పేరు చాలా గమ్మత్తుగా ఉంది, జంతువు అతని పేరు, పశువు అన్నట్టుగా ఉందన్నమాట పేరు. అది ఎందుకు అలా పెట్టారనేది మనకు తెలియదు. సరే అయితే మొత్తం మీద జంతువు అనేటటువంటి కుమారుడు కలుగుతాడు. 100 మంది భార్యలు, కానీ పుట్టిందేమో ఒక్కడే అయితే మరి ఇక అందరికి ప్రాణాలు వీడిన ముసలాడైపోయాడు ఆల్రెడీ. అప్పటికే 100 మంది భార్యలు అందరూ కూడా పిల్లాన్నే చూసుకుంటూ ఉంటారు, వాడిని ముద్దు చేస్తూ ఉంటారు, కానీ నిరంతరము వారికి ఏదో ఒక రకమైనటువంటి భయం, ఏమవుతుందో పిల్లాడికి, పిల్లాడు ఎలా ఉంటాడు, అందరి ధ్యాస కూడా అదేదో శర్వానంద్ సినిమాలో లాగా. సో శర్వానంద్ రష్మిక మందాన సినిమా ఉంది కదా, ఏంటా సినిమా పేరు నేను మర్చిపోయాను. అందరూ ఆడవాళ్ళకి పిన్నులు వీళ్ళు వాళ్ళు అందరికి ఇతను ఒక్కడే మగ పిల్లాడు, అందరికి ఇతనే ఇష్టము, పెళ్ళేమో సెటిల్ అవ్వదు ఇతనికి. ఆ సినిమా పేరేంటి? పడుకున్నారు, మంచిగా పడుకున్నారు నా స్టూడెంట్స్. మజాకా రష్మిక మందాన, ఖుష్బు రష్మిక మందాన ఆడాళ్ళు మీకు జోహార్లు. అమ్మయ్య, ఒక్క స్టూడెంట్ అయినా నాతో పోటీ పడేవాళ్ళు, సినిమాల విషయంలో నాతో పోటీ పడే వాళ్ళు దొరకట్లేదని నాకు అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది. ఎవరు పోటీ పడలేకపోతున్నారు నాతోటి. సరే మొత్తం మీద ఏమవుతుందంటే, వీళ్ళందరికీ ఈ చిన్న పిల్లాడంటేనే ప్రాణం. ఆ ప్రాణం ఆ పిల్లాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారో. ఓ రోజు ఏమవుతుంది, చిన్నగా చీమేదో కుడుతుంది. కుట్టగానే ఇక అది పెద్ద గోల చిన్నగా చీమ ఆడినది. ఇక రాజు కూడా పెద్ద మీటింగ్లన్నీ ఆపేసేసి హడావిడిగా వెనకకు వచ్చేస్తాడు. సరే ఇంటికి వచ్చేసేసి కుమారుని ఓరడిస్తాడు. ఓరడించిన తర్వాత అప్పుడు మళ్ళీ సభలోకి వెళ్తాడు. ఏం జరుగుతుంది అసలు, నేనేంటి ఇంత చిన్న విషయం లోపల ఇంత బెంగపడడం ఏమిటి, ఎక్కడైనా న్యాయమా? ఇప్పుడు మా పంచ ప్రాణాలు ఇతని మీదే ఉన్నాయి. ఇది ఎట్లా అంటే హైలీ రిస్కీ కండిషన్. అందులో పోనీ నాకు ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందా అంటే ఇప్పుడు అయితే అవకాశం లేదు. సో ఇంతమంది భార్యలున్నా ఒక పిల్లాడు పుట్టడం, అది నిత్యము కూడా నాకు దుఃఖాన్ని, బాధని నాకు అందిస్తోంది. అందులో నిరంతరము నేను భయపడిపోతున్నాను. నేనేం చేయాలి? నేనైతే అనుకున్న ప్రకారమే 100 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాను, అంతా బానే ఉంది. కానీ మరి ఇప్పుడు ఏ రకంగా, ఇప్పుడు ఈ వయసు లోపల నాకు ఈ దుఃఖం ఎలా వస్తుంది, దుఃఖం ఎలా తీరుతుంది అని అంటారు అనమాట. అనగానే అప్పుడు వాళ్ళందరూ అంటారు అనమాట, ఉంది ఒక మార్గము, కాకపోతే ఆ మార్గం మరి చెప్పచ్చో లేదో తెలియదంటే, ఏం పర్వాలేదు చెప్పండి అంటారు. అయితే ఒక యాగం చేయి, ఆ యాగం లోపల బలి పశువుగా నీ కుమారుడిని ఇచ్చేసేయి. అప్పుడు నీకేమవుతుందంటే 100 మంది పిల్లలు పుడతారు, ఆ యాగ ఫలం ద్వారా నీకు 100 మంది పిల్లలను పుడతారు అని చెప్పేసి. సో అతన్ని చంపేసేయి. అది పవన యో మీద అంటారు, మర్చిపోయాను దాన్ని, ఆ యాగం పేరు. సో ఆ యాగం కనుక చేసినట్లయితే నీ ఖచ్చితంగా పిల్లలు పుడతారు
అని చెప్పేసి చెప్తారు. ఇతను ఒప్పుకుంటాడు. కానీ ఒకవైపు ఏమో పిల్లాడిపైన విపరీతమైన ప్రేమ. అప్పుడు వాళ్ళని అడిగితే నువ్వేమీ బెంగపడకు, ఎవరైతే చనిపోతాడో అతడు మొట్టమొదటి పిల్లవాడుగా పుడతాడు. అదే తల్లి కడుపున, ఏ తల్లి కడుపున ఇంతకు ముందు పుట్టాడో అదే తల్లి కడుపున మళ్ళీ పుడతాడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే ఇంక అప్పుడు ఎలా అయితేనంటే అతన్ని బలిద్దామంటే ఒకళ్ళు అటు లాగుతుంటారు, ఒకళ్ళు ఇటు లాగుతుంటారు, మొత్తం మీద బలి ఇవ్వరు. చాలా కష్టం అవుతుంది. సరే ఏదైతే ఏంటి మొత్తం మీద అందరూ కలిసి మొత్తం మీద ఆ వప్పమ్మ హోమమో ఏదో అంటారు దాన్ని, ఆ హోమాన్ని మొత్తం మీద పూర్తి చేస్తారనమాట. చేసిన తర్వాత అనుకున్నట్టుగానే అదృష్టవశాత్తు అందరికీ కూడా పిల్లలు పుట్టడము, జ్యేష్ఠ పుత్రుడు లాగా ఈ సోమకుడికి మళ్ళీ జంతువే మళ్ళీ పుట్టడము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. జరిగిన తర్వాత ఇంకా ఏముంది, చాలా సంతోషంగా ఉంటారు. 100 మంది పిల్లలు, 100 మంది గర్భవతులు అయ్యారు కాబట్టి 100 మంది పిల్లలు వాళ్ళందరికీ పుట్టడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత రాజు మరణిస్తాడు. ఆ పురోహితుడు, రాజుకు సలహా ఇచ్చిన పురోహితుడు కూడా మరణిస్తాడు. చేసిన తర్వాత ఇప్పుడు అందరూ వాళ్ళు స్వర్గలోకంకి వెళ్తాడు. వెళ్తే అక్కడ చూసినట్లయితే తనతోని ఈ యాగం చేసినటువంటి పురోహితుడు చూసినట్లయితే మంచిగా నూనెలో అతన్ని బజ్జీలు వేయిస్తూ కనిపిస్తాడు. కనిపిగానే ఇతను వెళ్ళి అడుగుతాడు, ఏమైంది అంటే నీతో యాగం చేయించాడు కదా, అందుకోసం అని చెప్పి అతను అందులో వేసాము అని. అంటే అతను నా కోసం కదా చేసింది, అతన్ని బజ్జీలు ఎందుకు వేయిస్తున్నారు నూనె లోపల అంటే, కాదు చేసిన అతనికి ఫలితం ఉంటుంది. అంటే అతను ఎవరి కోసం చేశాడు, నా కోసం చేశాడు కాబట్టి ఏదైనా ఫలితం ఉంటే మా ఇద్దరికి చెరి సగం రావాలి కదా అంటాడు. అనగానే సరే అని చెప్పి చెరి సగము ఇస్తారనమాట. మొత్తం మీద ఇద్దరు కూడా నరకములో ఆ శిక్షను అనుభవించి బయటికి వస్తారనమాట. ఒక ధర్మరాజా, ఇక్కడ నువ్వు గుర్తించినట్లయితే గురువు పైన రాజులకు ఎంత ప్రేమ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఆఖరికి రాజు తనే చేసినటువంటి కర్మలతోటి పుణ్యలోకాలు అనుభవించడము, తన గురువు అని కూడా బయటపడేయడము జరిగినది. అగో ఆయన ఆశ్రమం ఎదురుగానే ఉంది చూడు అని చెప్పేసి చెబుతాడు అనమాట. చూడగానే ఇంకా అసలు చాలా సంతోషపడతాడు. ఇలా రాజు చాలా సంతోషపడతాడు. చూసి యమునా తీర్థం లోపల ఇక్కడ చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఇగో ఈ తీర్థం నీకు కనిపిస్తున్నది కూడా ఈ తీర్థము, ఈ తీర్థం లోపల ఒక గమ్మత్తైన విషయం ఉంది, ఇక్కడ మనము ఒక రాత్రికి మించి పడుకోకూడదు తెలుసా అంటాడు. అంటే ఏంటి కథ అంటాడు. అన్ని చిన్న చిన్న కథలే, ఏంటి ఏం జరుగుతుంది అంటాడు. అనగానే ఏం లేదు, ఇక్కడ ఏమైందంటే చాలా రోజుల కనీసం మా ఫ్రెండ్ మెసేజ్ పెడుతున్నాడు. డాక్టర్ గారు, నేను ఒక 5-10 minutes లో వస్తాను. మీది మిస్డ్ కాల్ చూశాను. అందరూ అక్కడ ఉండండి, మెయిన్ టీటీ రూమ్ లోకి వచ్చేసేయండి అందరూ. నేను వస్తాను, ఒక 5-10 minutes లో వస్తాను. మీరు ఉండండి. నేను 10 అనుకున్నాం కదా, 10 కల్లా వచ్చేస్తాను నేను, సరేనా? సరే, మొత్తం మీద ఈ ప్రాంతం లోపల ఆ స్త్రీ తన పుత్రుడితోని నివసించడానికి వస్తుంది. ఒక ఆవిడ వస్తే అక్కడ ఒక పిశాచి వస్తుంది అనమాట. వచ్చేసి ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు, ఇక్కడ కనుక పడుకోవాలి ఒక రోజుకు మించి అంటే ఒక ఏమంటారు, ఏదో ఒక కష్టమైనటువంటి ప్రాంతం ఉంటుంది అనమాట. ఆ ప్రాంతం లోపల స్నానం ఆడాలి. తర్వాత ఏవో కొన్ని చెప్తుంది అనమాట, కొన్ని కండిషన్స్ చెప్తుంది. చేస్తే అవి ఎవరికి కూడా ఉండడం అనేటటువంటిది సహజం, మామూలు అయినటువంటి విషయం కాదు అని కథ చెప్తే ఇక ఊరికే జస్ట్ ఇక వింటాడు అంతే, ఉత్తగా వింటాడంతే, వినేసి చూస్తారు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఒక రాత్రి కంటే ఎక్కువ ఉండడానికి కుదరదు. ఈ ప్రాంతం ఎందుకు వచ్చామంటే మనం, ఇది కురుక్షేత్రానికి ద్వారం లాంటి ప్రాంతము. ఇక్కడే మనం ఇందాక అనుకున్నటువంటి ఆ నహుషుడి కథ మనం తెలుసుకున్నాం కదా. అక్కడ ఆ నహుషుడి పుత్రుడైనటువంటి యయాతి ఎవరైతే ఉన్నారో ఆ యయాతి కూడా ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడి నుంచి చూసినట్లయితే నువ్వు యమునా నది తీరం లోపల ఈ వెనక భాగం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా స్వర్గలోక మార్గం అని కూడా అంటూ ఉంటారు. సో అంత గొప్పదైనటువంటిది ఈ ప్రాంతము అని చెప్పేసి ఇక్కడ కనుక స్నానం చేస్తే ప్రత్యక్షంగా ప్రతి వ్యక్తి కూడా లోకాలలో అన్నిటినీ పరిశుద్ధుడై పవిత్రంగా చూడగలుగుతాడు, పవిత్రంగా ఉండగలుగుతాడు, అన్ని పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు అని చెప్పేసి చెప్పగానే చాలా సంతోషపడతాడు. ఈయన సంతోషపడి అక్కడి నుంచి ఇంకా చాలా అష్ట కష్టాలు పడి అక్కడి నుంచి మెల్లమెల్లగా గంధమాదన పర్వతానికి చేరుకుంటాడు. అది చాలా కష్టం, అక్కడ విపరీతమైన గాలులు అవి ఇవి అన్ని వస్తాయి అన్నమాట. రాగానే ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే భీముడు తన కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని ఎందుకంటే అప్పుడు ద్రౌపది పడిపోతుంది. అక్కడ పడిపోగానే ధర్మరాజు చాలా బాధపడతాడు. మహారాణిలాగా బతకాల్సినటువంటి ఆమె చూడు స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పేసి అనగానే ఈయన అప్పుడు అంటాడు, అన్నగారు భయపడకండి, నేను ఘటోత్కచుడిని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ పిలుస్తాను, వాళ్ళందరూ మనను
మనం కావాల్సినటువంటి ప్లేస్ కి తీసుకెళ్లగలరు అని ఇప్పుడు ఘటోత్కచుని తలుచుకోగానే ఘటోత్కచుడు ఆయన దగ్గర ఉన్నటువంటి మిత్రులు సైన్యము వాళ్ళందరూ వస్తారు. రాగానే వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ భుజాల మీద ఎక్కించుకుంటారు. ద్రౌపదీ దేవిని ఘటోత్కచుడు తన భుజం మీద ఎక్కించుకుంటాడు. వీళ్ళందరినీ కూడా గంధమాదన పర్వతానికి తీసుకెళ్తాడు. తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయం వచ్చే వారం తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనము మనకు జరుగుతుందన్నమాట. ఈరోజు ఏం తెలుసుకుంటాం? మహోన్నతమైనటువంటి కథలు, మహోన్నతమైనటువంటి సందేశాలు తెలుసుకున్నాం. కథలు బాగున్నాయి, కరెక్టే, కానీ సందేశాలు చూసినట్లయితే తీర్థయాత్రలు ఒక మనిషి జీవితంలో ఎంత ఉపయోగం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక దాన ధర్మాల లోపల శిబి చక్రవర్తి ఆయన యొక్క మహోన్నతమైనటువంటి విషయాన్ని, ఆయన దానం కోసం అని చెప్పి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే రైభ్యుడు భరద్వాజుడు అనే కథ లోపల అసూయ అనేటటువంటిది ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అని, తర్వాత ఏదో వచ్చేసినటువంటి శక్తి, ఇప్పుడు యవక్రీతుడికి వచ్చినటువంటి శక్తి వల్ల అతను దుర్మార్గుడుగా ఉండడమే కాకుండా తన స్నేహితుడు భార్యను కూడా అపహరించాలనుకుంటాడు. అంటే తన తండ్రి మిత్రుడు యొక్క కొడుకు భార్యని. సో అది చాలా తప్పు అంటే ఏమైతుందంటే అహంకారం, ఎంతో మందిని ఓడించాను అనేటటువంటి అహంకారం ఎందువల్ల వచ్చింది? అతనికి అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే నైతిక విలువలు అంటామో ఆ నైతిక విలువలు రాలేదు. ఇప్పుడు మనం ఈ రోజుల్లో సమాజంలో చూసినట్టయితే చాలా మందికి విద్య ఉంటుంది, కానీ ఎవరికి కూడా నైతిక విలువలు ఉండడం లేదు అన్న విషయాన్ని తెలుసుకుంటాం. ఎవరికి కూడా నైతిక విలువలు లేవు. నీతి అనేటటువంటిది పాటించడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. ఇది మనము ఆ ఇన్సిడెంట్ తో కంపేర్ చేసుకోవచ్చు. వచ్చేసింది, అతనికి విద్యలన్నీ నేర్చుకున్నాడు ఇంద్రుడి దగ్గర, కానీ అతనికి అల్టిమేట్ ఏంటంటే నీతి నియమాలు అనేటటువంటివి లేకుండా అయిపోయాడు అని. రెండవది ఏంది? ఆ రోజుల్లో గురువు యొక్క ప్రాధాన్యత మనకు చాలా అద్భుతంగా తెలుస్తోంది. గురువు కనుక కరెక్ట్ పద్ధతులు నేర్పిస్తే శిష్యులు ఎలా ఉంటారు అనేది రైభ్యుడి యొక్క పిల్లల్ని చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఆ రైభ్యుడి పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కాకుండా తండ్రి యొక్క మిత్రుణ్ణి, తమకు చెడు చేసినటువంటి యవక్రీతులను కూడా బతికించడం ద్వారా వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము గుర్తించవచ్చు. అది మహోన్నతమైనటువంటి కథ. ఇక సోమకుడు ఆ రోజుల లోపల పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఎంత గొప్ప విషయము అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కంటే కూడా ఆ రోజుల లోపల పిల్లలు పుట్టాలి, రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మన కోసమే కాకుండా మన ప్రజల కోసం కూడా వారి బాధ్యత కూడా మోయవలసినటువంటి అవసరం మన పైన ఉంది. కాబట్టి పిల్లలు ఉండాలి అని ఆ కథలో మనకు తెలుసుకున్నది ఏంటి? ఒక్క పిల్లాడు పుట్టడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, ఆ పిల్లవాడికి ఏమన్నా అవుతుంది అనేటటువంటి భయం నిరంతరంగా వారిని ఎలా బాధ పెడుతోంది అన్నటువంటి విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకున్నాం. భయం కూడా వేస్తుంది, నిజంగా కూడా మనకు ఆ కథ వింటే భయం వేస్తుంది. కానీ ఆ రోజుల లోపల కొడుకుని సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసము ఒక షార్ట్ టర్మ్ సాక్రిఫైస్ మంచిది అనేటటువంటి నీతిని మనం ఆ కథ లోపల నేర్చుకుంటాము. ఆ కథ అక్కడితోనే అయిపోలేదు. గురువును ప్రేమించినటువంటి అతడు తను ఏదైతే నూనెలో పడి వేగుతున్నాడో తన గురువుని చూసి బాధపడతాడు. పురోహితుడు తప్పేముంది అంటే అతను కర్త అతనే, కానీ చేయించింది నేను కదా, కాబట్టి ఆ శిక్ష నాకు కూడా రావాలి అని చెప్పేసి ఎవరు అనుకుంటారు? అది కూడా ఏదో లోకంకి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నీతి నియమాలు ఏమున్నాయి, నేను మంచిగా స్వర్గానికి వెళ్ళిపోతాను టాటా బాయ్ బాయ్ అని చెప్పి చెప్పకుండా ఆ శిక్ష తనకు కూడా కావాలి అని అడగడము అది మామూలు విషయం కాదు, ఒక మహోన్నతమైనటువంటి విషయం. ఆ విధంగా సోమకుడి కథ మనకు చాలా గొప్ప సందేశాన్ని తెలియజేస్తుంది. అంటే గురువుని ఎలా కాపాడుకోవాలి, ఒక రాజ ఋషిగా ఎలా మారాలి అనేది. ఇదే విషయాన్ని మనము మాంధాత విషయం లోపల కూడా తెలుసుకున్నాం. మాంధాత తండ్రి యవనాశ్వుడు చివరికి తన ధర్మపాలన చేశాడు కాబట్టి తను మరణించకుండా బతికి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక మహానుభావుడికి జన్మనిచ్చినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. మాంధాత మహానుభావుడు ఇంద్రుణ్ణి కూడా అడిగి మరీ వర్షాన్ని కురిపించేలాగా చేశాడు. అంటే ప్రకృతి అంతా కూడా, పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండేలాగా చేశాడు. అంటే పర్యావరణ పరిరక్షణ చేసినటువంటి వారు, చక్కటి యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళు, ధార్మికమైనటువంటి గొప్ప పనులు చేసినటువంటి వారు, వారి జీవితం ఎప్పుడూ కూడా గొప్పగానే ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తారు. ఈ విషయాలు ఎందుకు తెలియజేయాలి? ఎందుకంటే ధర్మరాజు ఉన్నటువంటి పరిస్థితి లోపల చాలా కృంగిపోయి ఉన్నాడు. ఒక మనిషికి ఎప్పుడూ కూడా తను బాధలో ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా దుఃఖమయంగా కనిపిస్తుంది. తనకు చెడు జరిగినప్పుడు ప్రపంచమంతా కూడా చెడ్డదే అనిపిస్తుంది. కానీ తన మనస్సు ఒక్కటి బాగున్నప్పుడు అంతా బానే ఉంది అనుకుంటాడు. బురా దేఖనే మై చలా అని చెప్పేసి కబీర్దాసు ఏదైతే ఉందో, నేను చెడు వెతకడానికి వెళ్తే ఎక్కడా నాకు చెడు దొరకలేదు,
ఎప్పుడైతే నా మనసు బాధపడి చెడ్డగా ఉందో అప్పుడు నాకంటే చెడ్డవాడు ఇంకా ప్రపంచంలో నాకు దొరకలేదు అని చెప్పి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక సరైనటువంటి తలంపు మనకు మన జీవితం లోపల కష్టాలను మనకు దూరం చేస్తుంది. కానీ ధర్మరాజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల తనకు రగిలిపోతోంది. తను చేసినది తప్పు అని తెలుసు. ఇటు భార్య నుంచి, తమ్ముళ్ళ నుంచి, వీరందరి నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ప్రతిసారి జవాబులు చెప్పవలసి వస్తున్నాడు. ఎంత సమాధాన పరిచినా కూడా జుట్ట విరిగోసుకొని తిరుగుతున్నటువంటి భార్యను చూసినప్పుడల్లా బాధపడుతున్నాడు. అందులో ప్రపంచంలోనే అందగత్తె అయినటువంటి కృష్ణ, ద్రౌపది, ఆమెను చూసినప్పుడు మరింత బాధపడుతున్నాడు. సుకుమారమైనటువంటి ఆవిడ, మహారాణిలాగా బతకాల్సినటువంటి ఆవిడ ఇలా సొమ్మసిల్లి పడిపోవడం ఏమిటి అని. కానీ యాత్రలు ఆపాడా? యాత్రలు మాత్రం ఆపలేదు. దానికి కారణం ఏంటి అంటే యాత్రల్లో ఉన్నటువంటి శక్తి. అది యాత్రల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి కొత్త శక్తి వస్తుంది. ఆ యాత్రలు మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎందుకు ఒకే దగ్గర ఉండిపోవచ్చు కదా? ఉండట్లేదు. ఆ ప్రాంతాలన్నీ చూసిన తర్వాత మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఉత్సాహం ధర్మరాజు లోపల కలుగుతోంది. అటు అర్జునుడు మంచి గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటూ స్వర్గలోకంలో ఉంటే, ఇక్కడ తమ్ముళ్ళందరితో కలిసి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా గొప్ప తీర్థయాత్రలు, సామాన్యులకు సాధ్యపడనటువంటి తీర్థయాత్రలన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నాడు ధర్మరాజు. కాబట్టి తీర్థయాత్రల ద్వారా జీవితం లోపల ఎన్నో మార్పులు వస్తాయి. ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది మళ్ళా ఒక గ్యాంగ్ వేసుకుని తీర్థయాత్ర వెళ్తానా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఈ మార్గంలో లేను కదా అని చెప్పేసి ఊరుకుంటాను. సో ఆ విధంగా తీర్థయాత్రలు మన జీవితం లోపల చాలా మార్పును తేయగలుగుతాయి. ధర్మరాజుని పవిత్రుడుగా చేయడమే కాకుండా, పాపములన్నీ పోగొట్టడమే కాకుండా, అతడి లోపల కొత్త శక్తిని, కొత్త ఉత్తేజాన్ని అవి నింపాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలాంటి మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి పంచమ వేదము అది ధర్మరాజుకో, భీముడికో, అర్జునుడికో, నకులుడికో, సహదేవుడికో ఇచ్చింది కాదు. ఆ సందేశం ఇచ్చినటువంటిది ఎవరి కోసం అంటే మన కోసమని. అందరి జీవితాలలో కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాము? ఈ ఎన్ని కథల ద్వారా చూసినట్లయితే ఎవరి జీవితం బాగుంది? యవనాశుడి జీవితం బాగుందా? రైభ్యుడి జీవితం బాగుందా? జనాలు చనిపోయారు కూడా. చావు కంటే పెద్ద కష్టం ఏముంటుంది ప్రపంచంలో? సో అంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు కూడా మనుషులు ఎలా ధైర్యంగా నిలబడ్డారు? ధైర్యంగా నిలబడ్డటువంటి మనుషులు ఎన్ని గొప్ప విషయాలని సాధించగలిగారు. సో కాబట్టి ఏంటంటే గతంని చూసుకుని ఎప్పుడు కూడా మనము ఫ్యూచర్ స్టెప్స్ ని డిసైడ్ చేసుకోవాలి. గతమే మన భవిష్యత్తుని నిశ్చయించాలి. కాబట్టి గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ కూడా మనకు భవిష్యత్తు లోపల పునాదిరాలుగా ఉండాలి అనేటటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఈ రోజు తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో నచ్చాయనుకుంటా బుజ్జి బుజ్జి కథలు. సో సో గమ్మత్ ఏంటంటే కొన్ని కథలు అయితే మరి 4-5 లైన్లలోనే ఉన్నాయి. ఇంకా అవన్నీ నాకు బ్రెయిన్ లో జ్ఞాపకం ఉండవు. కొన్ని కథల సీక్వెన్స్ కూడా మారిపోయింది. బట్ ఎంత మహోన్నతమైనటువంటి కథలు, ఎన్ని రకాల విషయాలని మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎంత సందేశం ఇవ్వడం కోసం అని చెప్పేసి మహాభారతం అనేది ఖచ్చితంగా ఇది ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి మనకు వేదం, ఇది నిజంగా వేదమే. అన్ని సాధించడానికి మనకు వేదం, అందుకే ఇది పంచమ వేదం అన్నారు. మహోన్నతమైనటువంటి కథ. జై శ్రీకృష్ణ. సార్ రేపు ఇదే టైంకి ఉందా క్లాసు? ఉంటే ఉండనియండి, ఏం కాదు. సో రేపు కావాలంటే ఒక పావు గంట గ్రహణం గురించి కూడా మాట్లాడుకుని రేపు అలంకార మహాకావ్యము, రేపు మహాకావ్యం లోపల వీలైతే మాలతీ మాధవము గాని రఘువంశం గాని ఏదో ఒకటి చెప్తాను తప్పకుండా, లేదా 2 చెప్తాను అనుకున్నాం కదా, 2 కూడా చెప్తాను మన ఓపికని బట్టి. రఘువంశం చాలా పెద్దది, నేను ఇంకా సగమే చదివాను మొత్తం బుక్. సో అది నేను చదవగలిగితే రఘువంశం మొత్తం చెప్పుకుందాము, లేకపోతే మాలతీ మాధవం. అంటే నేను ఎక్కడ దాకా వచ్చానంటే రఘు మహారాజు అజుడు దాకా వచ్చినట్టున్నాను. సో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా అగ్నిపర్ణుడు దాకా వెళ్ళాలి నేను. సో చూద్దాం, ఒకవేళ నేను కనుక అది పూర్తి చేయగలిగితే రఘువంశం చెప్పుకుందాం, లేకపోతే మాలతీ మాధవం. ఫుల్ సినిమా కూడా వచ్చింది, అది 1940s లో వచ్చినట్టుంది మనకు. సో భానుమతి సినిమా. సో చాలా గమ్మత్తైన ట్విస్ట్స్ ఉంటాయి. కన్నడలో కూడా దాని మీద ఒక గమ్మత్తైన సినిమాని తీశారు, అంటే సోషల్ మూవీనే తీశారు, బాగుంటుంది అది కూడా. సో రేపు సాయంత్రము అది తెలుసుకుందాము. మిగతా వాళ్ళు అంటే అఫ్కోర్స్ రేపు సంస్కృతం పెద్దగా నేర్పించేదే లేదు కాబట్టి అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. మహాకావ్యాలు తెలుసుకోవడమే, కథలే కాబట్టి
తెలుసుకోవడానికి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ రఘువంశం ఉంటే మాత్రం ముందే చెప్తాను, ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను రేపు మధ్యాహ్నం కల్లా డిసైడ్ చేసుకుని చెప్పగలుగుతాను. రేపు పొద్దున్న RSS మీటింగ్స్ ఉన్నాయి. అవి అయిన తర్వాత నేను అరౌండ్ 12ంటికి ఐ విల్ డిసైడ్ నాకు ఎంత టైం దొరుకుతుంది. చదువుకోవడానికి టైం ఉంటే రఘువంశం, లేకపోతే మాలతీ మాధవం ఎప్పుడైనా చెప్పేయచ్చు. భవభూతిది జ్ఞాపకం ఉంది కదా, లాస్ట్ వీక్ మనము తెలుసుకున్నాం కదా, యాంత్య ముహుర్ వలిత కందరమాన అని అది ఉంది కదా, అది ఇలా తల తిప్పింది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా అది. సో ఆ విషయాలు తెలుసుకోవడానికి రేపు మళ్ళీ కలుద్దాము. ఒకవేళ కనుక రఘువంశం ఉంటే మాత్రం అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే రాముడి వంశంలో ఇంకా రాముడి తర్వాత ఇంకా 15-20 మంది రాజుల గురించి చెప్పడం అనేటటువంటిది ఇది మాటలు కాదు, మహోన్నతమైనటువంటి కావ్యము రాయడం జరిగింది. కుషుడు ఎలా అయితే తన తర్వాత జనరేషన్స్ ని ముందుకు తీసుకెళ్లాడు, రాముడి పెద్ద కుమారుడు కుషుడు ఏ విధంగా వాళ్ళ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాడు అగ్నిపర్ణుడు వరకు అని చెప్పేసి, మధ్యలో వచ్చినటువంటి కొంతమంది వీక్ రాజులు వాళ్ళందరి గురించి కూడా తెలిసినటువంటిది. ఇది మహాకావ్యం అంటారు దీన్ని. మహాకావ్యం అంటే 18 లక్షణాలు ఉంటాయి. ఆ 18 లక్షణాలు ఉన్నటువంటి కావ్యాలు రాసినవి 5 గొప్పవి. అందులోపల కుమార సంభవము రఘువంశము రాసినటువంటిది కాళిదాసు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. శిశుపాల వధ మాఘుడు రాశాడు, నైషద చరిత్ర శ్రీహర్షుడు రాశాడు, ఇంకొకటి ఏంటి భారవి కిరాతార్జునీయం. ఈ 5 మహాకావ్యాలు సంస్కృతంలో. వీలుంటే రేపు రఘువంశం, లేకపోతే మాలతీ మాధవం. ఏదైనా కూడా సరదా కథే కాబట్టి ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు, దానికి సంస్కృతంతో ప్రత్యేకంగా ఏం లేదు కాబట్టి. జై శ్రీకృష్ణ. రేపు కలుద్దామా ఇంకా మళ్ళీ మనం? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా కథలని బాగా ఎంజాయ్ చేస్తున్నారని, కథలలో ఉన్న సందేశాన్ని కూడా చక్కగా అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మహోన్నతమైనటువంటిది మహాభారతము, పంచమ వేదమే మహాభారతము. ఆ కథల ద్వారా మనలో ధైర్యం రావాలని, ధైర్యంగా మనం ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేటటువంటి శక్తి భగవంతుడు మీకు మాకు మనందరికీ కూడా ఇవ్వాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు పునర్దర్శనం. సోమవారం నాడు 2 ప్రవచనాలు ఉంటాయి. ఒకటేమో మహాలయ పక్షాలలో ఏం చెయ్యాలి అనేది 7 నుంచి 7:45 వరకు ఉంటుంది. తర్వాత మనకు 9 గంటలకు మన ఎప్పటి రెగ్యులర్ ప్రవచనం ఉంటుంది. సో మనకు 2 ప్రవచనాలు ఉంటాయి సోమవారం నాడు. అది అందరూ కూడా గుర్తించండి. మహాలయ పక్షాల్లో మనం చేసుకోగలిగినన్ని కార్యములు చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఏవేవి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేవి కూడా ఆ రోజు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. శుభం భూయాత్. సోమవారం అండి 7 నుంచి 7:30 రేపండి? ఎల్లుండి సోమవారం. రేపు మామూలే మాలతీ మాధవం వంశము. సోమవారం నాడు 2 ప్రవచనాలు ఉంటాయి. ఒకటి 7ంటికి, ఒకటి 9ంటికి. జై శ్రీ.